And when nature and peoples, as the Bible said, are groaning, it shows there's something that they're not in their ought to be condition. They have fallen from somewhere. Now we don't need anybody to interpret that for us, see? బైబిల్ చెప్పిన ప్రకారంగా ప్రకృతి ప్రజలు మూలుగుచుండగా వారుండవలసిన స్థానంలో వారు లేరని ఒకటి తెలియచేస్తుంది. ఒక చోటు నుండి వారు పడిపోయారు. దాన్ని ఎవరు కూడా మనకు అనువాదం చెప్పనవసరం లేదు. అవును, For of course we know it was eternal life they had fallen from, and they lost their claims on eternal life by the fall of Adam and Eve, who fell from eternal life to death in the Garden of Eden and brought all nature under them to death. వారు పడిపోయినది నిత్యజీవం నుండి అని మనకు తెలుసు. ఎవరైతే నిత్యజీవం నుండి పడిపోయి ఏదేను తోటలో మరణానికి పాత్రులై మరియు ప్రకృతిని అంతటినీ తమ క్రిందకు తెచ్చుకున్నారో, అట్టి హవ్వ ఆదాము పడిపోవుడు ద్వారా నిత్య జీవమునకున్న హక్కులను వారు పోగొట్టుకున్నారు. A tree never died before Adam. An animal wouldn't die before Adam. And there's only one thing that cannot die, and that's God. Because He's eternal. ఆదాముకు ముందు ఒక చెట్టు చనిపోలేదు. ఆదాముకు ముందు ఒక జంతువు చావదు. చనిపోవునది ఒకటే ఒకటి ఉన్నది. అది చనిపోవనది ఒకటే ఒకటి ఉన్నది. అది దేవుడు. ఎందుకనగా ఆయన నిత్యుడు. And that's the only way we could ever keep from dying. We have to have eternal life in us to be sons and daughters of God. చనిపోకుండా ఉండుటకు అది ఒక్కటే మార్గము. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు మనలో మనము నిత్యజీవం కలిగి ఉండవలసినది. But when we died, as I said in the message this morning, to sin, we sold out our birthrights and crossed this chasm. ఏ ఉదయం వర్తమానంలో నేను చెప్పినట్లు, అయితే మనలో మనము చనిపోయినప్పుడు మన జన్మ హక్కులను అమ్ముకుని ఈ అగాధమును దాటి ఉన్నాము. Now, we're beyond the reach of God on this other side of the chasm. Now, of course, when Adam fell to death, he brought death upon all creation. ఇప్పుడు మనము దేవునికి దూరంగా ఉన్నాము. అగాధం యొక్క ఈవల వైపున ఆదాము మరణానికి పడిపోయినప్పుడు సృష్టి అంతటిపైకి అతడు మరణమును తీసుకుని వచ్చాడు. Now, he was given free moral agency. It was given to them just as we, so to make a choice. Now, Adam and Eve, in the beginning, there was a tree of right and wrong before them, and that same tree sets before each and every one of us. అతనికి స్వేచ్ఛ ఇవ్వబడెను. మనము ఎన్నిక చేసుకున్నట్లుగా అది వారికి ఇవ్వబడెను. ఆదిలో ఆదాము మరియు హవ్వ ఎదుట మంచి చెడల వృక్షము వారి ఎదుట ఉంచబడెను. అదే వృక్షము మన ఒక్కొక్కరి ఎదుట కూడా పెట్టబడెను. See, God isn't doing for Adam or for Eve. You say, well, it's their fault. No, not now it isn't. It's your fault. చూశారా, దేవుడు ఆదాము హవ్వల కొరకే చేయలేదు. నీవంటావు, సరే ఇది వారి యొక్క తప్పు అని. లేదు, ఇప్పుడు అట్లు కాదు, అది నీ యొక్క తప్పు. You can't place it on Adam now. You got to place it on yourself. Because right and wrong is set before you. We're on the same basis as Adam and Eve. ఇప్పుడు నీవది ఆదాము మీద మోపలేవు. అది నీ మీదనే మోపుకోవలసి ఉన్నది. ఎందుకనగా మంచి చెడుగులు నీ ఎదుట పెట్టబడి ఉన్నవి. ఆదాము హవ్వలు ఏ స్థానమందున్నారో మనము అదే స్థానమందు ఉన్నాము. But you see, when we are redeemed, we no more want our own choice, but we want His choice. See? అయితే మీరు గమనించుడి, మనము విమోచించబడినప్పుడు మనకిక స్వంత ఎన్నిక లేదు, కాని ఆయన ఎన్నికను కలిగి ఉన్నాము. చూశారా? Now Adam and Eve wanted their own choice. They wanted to find out what it was to have wisdom. So they probed into it, and it caused death. ఆదాము హవ్వలు వారి స్వంత ఎన్నికను కోరుకున్నారు.
జ్ఞానమును కలిగిండుట ఏదో వారు తెలుసుకొన కోరారు. కాబట్టి దాన్ని వారు పరిశోధించారు. అది మరణమునకు కారణమైనది. Now, when a man's been redeemed, he don't care anymore for scholarship. He don't care for any more of the things of the world, Amen. the wisdom of the world. Amen. He don't want no choice at all. Christ has been his choice, and that's all of it. Amen. He's redeemed. ఒక మనుష్యుడు విమోచించబడిన తర్వాత పాండిత్యము కొరకై అతడు లెక్క చేయడు. లోక కార్యకలాపాలకు లెక్క చేయడు. లోకమందలి జ్ఞానము కొరకు అతడు లెక్క చేయడు. అతడు ఎలాంటి ఎన్నికను కోరుకోడు. క్రీస్తే అతని యొక్క ఎన్నిక. అదంతా అంతే. అతడు విమోచించబడ్డాడు. He just no more wants to lead himself. He don't want nobody to talk him into where to go and what to do. He just waits and finds out the choice of his Maker. Amen. See? Then he goes in the name of his Maker when the Maker tells him to go. Amen. తనకు తానుగా నడిపించుకుంటానికి అతడు ఇష్టపడడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనున్నది ఎవరూ తనతో మాట్లాడుటకు ఇష్టపడడు. అతడు వేచియుండి అతన్ని నిర్మాణికుని ఎన్నికను కనుగొంటాడు. చూశారా? తరువాత నిర్మాణికుడు వెళ్ళమని చెప్తే నిర్మాణికుని నామమున అతడు వెళ్తాడు. చూశారా? But man seeking wisdom wants to find, well, this parish is pretty good, but they pay me more over yonder, so I'll go over there. See? The wisdom. అయితే జ్ఞానాన్ని వెతికే మనుష్యుడు, ఈ సంఘం చాలా బాగున్నది, అయితే అక్కడ దూరమున్నవారు నాకు అధికంగా చెల్లిస్తారు, కాబట్టి అక్కడికి నేను వెళ్తాను అన్నది కనుగోరతాడు. చూశారా? చూశారా? జ్ఞానము. Now, when Adam sinned by heeding his wife's reasoning instead of holding to God's Word, that's what made Adam sin. His wife reasoned with Satan and then produced a product to Adam, and Adam turned loose the Word and sold out. ఆదాము దేవుని యొక్క వాక్యమును పట్టుకొనటానికి బదులుగా తన యొక్క భార్య మాట వినుట వలన అదే ఆదామును పాపము చేయవానిగా చేసినది. అతని భార్య సాతానుతో తర్కము చేసినది. అటు తర్వాత ఉత్పత్తిని ఆదాముకు ఉత్పత్తి చేసినది. ఆదాము వాక్యమును పోగొట్టుకుని అమ్ముడుపోయాడు. He lost also his inheritance when he lost his fellowship and right to life. Remember, the day you eat thereof, that day you die. And when he lost his life, he also lost his inheritance in life because he had completely supreme control of the earth. He was a god of the earth. అతడు ఇంకా అతని వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. అతడు తన యొక్క సహవాసమును, జీవనకు హక్కును పోగొట్టుకున్నప్పుడు అతని వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. జ్ఞప్తించుకో, నీవు ఆ పండు తిను దినమున ఆ దినమున నీవు చనిపోదువు. అతడు తన జీవమును పోగొట్టుకున్నప్పుడు జీవం యొక్క వారసత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకనగా భూమిపై ఉన్నదంతటికీ సర్వాధికారము కలిగి ఉండెను. భూమి యొక్క దేవుడతడు. God's the God of the universe, everywhere. But his son had this earth under his own control. ప్రతి చోటనున్న సృష్టి అంతటికి దేవుడు దేవుడయున్నాడు. అయితే ఈ భూమి ఆయన కుమారుని స్వాధీనమందున్నది. He could speak, he could name, he could say, he could stop nature, he could do anything he wanted to. See? But when he did that, he lost his inheritance. అతడు మాట్లాడగలడు, అతడు పేరు పెట్టగలడు, అతడు చెప్పగలడు, అతడు సృష్టిని ఆపగలడు, అతడు అనుకున్నది ఏదైనాను చేయగలడు. చూశారా? అయితే అతడు అది చేసినప్పుడు తన వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. Now Adam could say, let this mountain here be moved over there, and it would do it. Adam could say, let this tree here be plucked up and planted over here, it would do it. See? For he had complete supreme control as a minor God under God our Father, because he was a son of God. ఆదాము ఇప్పుడు చెప్పగలడు, ఈ యొక్క పర్వతం ఇక్కడి నుండి అక్కడకు కదలి వెళ్ళును కాక. అది చేస్తుంది. ఆదాము చెప్పగలడు, ఇక్కడున్న చెట్టు పెకిలింపబడి అక్కడ నాటబన్ను కాక అని. దానిని అది చేయును. చూశారా? ఎందుకనగా
మన తండ్రి అయిన దేవుని క్రింద చిన్న దేవునిగా సంపూర్ణమైన పరిపూర్ణమైన అధికారం కలిగి ఉన్నాడు. ఎందుకనగా అతడు దేవుని యొక్క కుమారుడు. Now, couldn't we stop here just a minute and get our real sermon? See? Oh, then if the blood has cleansed it back, what about now? See? Look what that Son of God, the second Adam, did. See? And said, the works that I do shall you also. ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం ఆగి నిజమైన వర్తమానం చూద్దామా? అవునా? ఓహో, అప్పుడు రక్తము దానిని శుద్ధీకరించినలా ఇప్పుడు ఏంటి చూశారా? రెండవ ఆదామైన దేవుని కుమారుడు ఏం చేశాడు చూశారా? మరియు చెప్పాడు, నేను చేయు కార్యములు మీరును చేయుదురు. See, Adam lost his inheritance, the earth. Now, it passed from his hand to the one he sold out to, Satan. He sold his faith in God to Satan's reasonings. చూశారా? ఆదాము తన యొక్క వారసత్వాన్ని భూమిని పోగొట్టుకున్నాడు. అది అతని చేతిలో నుండి తాను అమ్ముడు పోయిన సాతాను యొద్దకు పోయాడు. దేవుని యందు తనకున్న విశ్వాసమును సాతాను తర్కానికి అమ్మివేశాడు. Therefore, his eternal life, his right to the tree of life, his right to the earth belonged to him, and he forfeited every bit to the hands of Satan. He passed it from his hand to Satan. కాబట్టి తన యొక్క నిత్య జీవమును, జీవ వృక్షముకున్న తన హక్కును, భూమికి గల తన హక్కును సాతాను యొక్క హస్తాలకు ప్రతిదీ పోగొట్టుకున్నాడు. అతడు తన చేతుల నుండి సాతానుకు అప్పజెప్పాడు. Therefore, now it returns and has been polluted, and the seed of Adam has destroyed the inheritance that Adam should have had. That's the earth. That's right. See, the seed of Adam. కాబట్టి అది తిరిగిపోయి ఇప్పుడు అది కలుషితమైపోయినది. ఆదాము ఉంచుకోవలసిన స్వాస్థ్యమును, భూమిని ఆదాము సంతతి నాశనము చేసెను. అది నిజం. ఆదాము సంతానమును చూడు. I stopped the other day at down Tucson where I live, and I was talking to someone up on top of the mountain looking down. నేను ఎక్కడైతే నివాసం ఉంటున్నానో అక్కడ ట్యూసన్లో నిన్న నేను ఆగిపోయాను. పర్వత శిఖరం మీద నేను ఒకరితో మాట్లాడుతూ క్రిందకు చూశాను. I said, what do you think that 300 years ago the old Pappy Goat come down through there on his Travis with his squaw and children sitting on the back, rode out there somewhere and lived peacefully? నేను అడిగాను, నీవేమని తలస్తున్నావు? 300 సంవత్సరాల క్రితము పాత పపాగో అనే అతను తన భార్యతో కూడా పిల్లలను వీపువై మోసుకొని వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకుని సమాధానముగా జీవించుచున్నాడు. There was no adultery, no whiskey, no gambling, no nothing among them. They lived clean. And the coyote come down the wash each night through Tucson here, howling, and the mesquite and cactus bloomed around on the banks, and Jehovah looked up on it and must have smiled. ఎలాంటి వ్యభిచారం లేదు, ఎలాంటి విస్కీ లేదు, ఎలాంటి జూదము లేదు, వారి మధ్య ఎలాంటిది లేదు. వారు పరిశుభ్రంగా బ్రతికారు. ప్రతి రాత్రి ఇక్కడ ట్యూసన్లో తోడేలు నీటి యొద్దకు వచ్చి అరస్తూ ఉండేది. నది ఒడ్డున చుట్టూన చెట్లు, ముళ్ళ చెట్లు పూలు పూసి ఉండును. యెహోవా అది తేరిచూచి తాపక చిరునవ్వు నవ్వియుండును. But the white man come that way. And what has he done? He's dug up the cactus. He has polluted the country with beer cans and whiskey bottles. అయితే ఆ తెల్లవాడు ఆ దారిని వచ్చాడు. అతనేం చేశాడు? అతని ముళ్ళ చెట్లను త్రవ్వివేశాడు. దేశాన్ని కలుషితం చేశాడు. బీరు డబ్బాలతో, విస్కీ బుడ్లతో, మధుపానీయాలతో కలుషితం చేశాడు. He's ruined the morals of the nation,
The only way he could whip the Indian was kill out his food, the buffalo. అతడు దేశం యొక్క నీతి నియమాలను పాడు చేశాడు. అమెరికా ఇండియన్లను తరిమివేయు ఒకే ఒక మార్గము అతని ఆహారమైన గేదెలను చంపివేయుట. When I was reading a tombstone the other day in the museum and saw the pictures of Geronimo, and many of you might think that Geronimo was a renegade. To me, he was a genuine American. నిన్నటి దినాన మ్యూజియంలో ఉన్న సమాధి పలకలను నేను చదువుతూ జెరోనిమో యొక్క పటమును చూస్తున్నాను. మీలో అనేక మంది జెరోనిమో ఒక ద్రోహి అని అనుకుంటారు. నాకైతే అతడు అసలైన అమెరికా వాసి. He was only fighting for that which was right, that God had given him a land and a nation and a place to live. I don't blame him. దేవుడు ఏదైతే తనకు ఇచ్చాడో అట్టి దేశము కొరకు, అట్టి స్థలము కొరకు, నివాసముంటానికి ఒక స్థలము కొరకు, ఏది మేలైనదో దాని కొరకు అతడు పోరాడాడు. నేను అతన్ని నిందించను. And when those white soldiers come in there and by force were taking over the land and killing them out like a bunch of flies. ఆ తెల్ల సైనికులు అక్కడికి వచ్చి బలవంతంగా నేలను తీసుకున్నారు. ఈగల గుంపు వలె వారిని చంపారు. And there was the original picture of Geronimo's medical headquarters or his hospital. It was 2 or 3 blankets over a piece of mesquite. జెరోనిమో వైద్యశాల లేక అతని యొక్క ఆసుపత్రి యొక్క అసలైన పటం ఒకటి ఉన్నది. చెట్టు ముక్కలపైన 2-3 దుప్పట్లు పెట్టినట్లుండును. Them wounded, real, genuine Americans, Indians fighting for their God-given rights. And there Geronimo with a baby of his own on the hips, standing there looking upon his own warriors bleeding, dying, with no penicillin or nothing, no way to help them. Genuine, God-given Americans. Then call him a renegade, I'd call him a gentleman. ఆ గాయపడిన నిజమైన అసలైన అమెరికన్లు, ఇండియన్లు దేవుడు వారికిచ్చిన హక్కుల కొరకై పోరాడారు. మరియు జెరోనిమో అక్కడ తన సొంత బిడ్డను ఎత్తుకుని ఎలాంటి పెన్సిలిన్ ఇంకా మరి ఏది లేకుండా రక్తము కారుచూ చనిపోతున్న తన సొంత యోధులను చూచుచున్నాడు. వారికి సహాయపడటానికి మార్గాలు లేవు. అసలైన దేవుడిచ్చిన అమెరికా వారు అతనిని ద్రోహిగా పిలుచుట, అతనిని నేను సభ్యత గల మనిషిని పిలుస్తాను. Cochise would have never surrendered. He was an old man. But the American army, them all dressed in there, and they went out there and would kill the buffalo. కోకైస్ ఎన్నడూ లోబడేవాడు కాడు. అతడు ఒక వృద్ధుడు. అయితే అమెరికా సైన్యము అక్కడ వారంతా దుస్తులు ధరించి అక్కడికి వెళ్లి గేదెలు చంపుతారు. They run excursions out, and Sharp invented the buffalo rifle, and they went out there and say, "Oh, I had a good day today, shooting off the side of a boxcar or a passenger car. So I killed 40 today." వినోదయాత్రలను వారు నడిపించారు. గేదెలను చంపు తుపాకీని షార్ప్ కనిపెట్టాడు. వారు బయటికి వెళ్లిపోయి ఒక రోజు నాకు మంచి రోజు అని అంటారు. బాక్స్ కారు లేక పాసింజర్ కారు ప్రక్క నుండి కాలుస్తారు. ఈరోజు నేను 40 చంపాను అని అంటారు. 40 buffaloes which would have kept the whole tribe of Indians 2 years or more. What did they do with them? Let them lay on the desert. They over-carrying, bloated the lands and stunk the lands. The coyotes eat. 40 గేదెలు అవి ఇండియా జాతి మొత్తానికి 2-3 సంవత్సరాలకు ఇంకా ఎక్కువగా ఆహారంగా వినియోగిస్తారు. వాటితో వారు ఏమి చేశారు? ఎడారిలో వాటిని ఉంచుతారు. వాటి పాత మృత కళేబరములను ప్రాంతమంతటినీ దుర్వాసన కలుగు చేసినవి. తోడేళ్లు వాటిని తినును. When the Indian killed a buffalo, there was a religious ceremony. He took his hoofs, saved them to make pans. His meat they eat even to the meat on the entrail. ఒక ఇండియావాసి గేదెను చంపినప్పుడు ఒక మత ఆచార ఉత్సవాన్ని జరుపుకుంటారు. వాటి డెక్కలు తీసి మూకులు చేసుకుంటూ దాచిపెడతారు. దాని మాంసమును వారు తింటారు. చివరికి ప్రేగుల వరకు తింటారు. They'd taken all of his meat and hung it up and dried it
His hide was dried and they made clothing and tents. There wasn't nothing. దాని మాంసమంతా తీసి దాన్ని వ్రేలాడదీసి ఎండబెడతారు. దాని చర్మాన్ని ఎండబెట్టి వాటిని బట్టలుగాను గుడారములుగాను తయారు చేస్తారు. But when the white man come in, the renegade is a white man. Amen. He's a rascal. Yes. And he come in and killed off those buffaloes and starved those Indians out. అయితే ఆ తెల్లవాడు వచ్చినప్పుడు తెల్లవాడే దుర్మార్గుడు, వాడు బుద్ధిలేని వాడు. అతడు లోపలికి వచ్చి ఆ గేదెలు చంపవేసి ఆ ఇండియా వారిని ఆకలితో మార్చాడు. Any genuine man would fight for his God-given rights. It's a stain on the American flag what they did to the American Indian. After all, it belonged to him. ఏ నిజమైన మనిషి అయినా దేవుడిచ్చిన తన యొక్క హక్కుల కొరకై పోరాడుతాడు. అమెరికా ఇండియన్కు అది అమెరికా పతాకం పైన మచ్చ అయి ఉన్నది. అది అతనికే చెంది ఉంటుంది. What would you think if Japan or some Russia would come in and say, "Get out of here, get back out here and do us and our children the way we did those Indians." But remember, we sowed and now we're going to reap. That's the law of God, you know. There's a planting time and then a harvest time. I think that it's too bad. Yes, sir. మీరేమని తలస్తారు? జపాన్ గాని రష్యా గాని లోపలికి వచ్చి ఇక్కడి నుండి లేచిపోండి, ఇక్కడి నుండి మరలిపోండి అని చెప్పి మనము ఆ ఇండియన్ల పట్ల చేసినట్లు మన ఎల్ల మన పిల్లల ఎల్ల చేసినా మీరేమి తలుస్తారు? అయితే జ్ఞాపకముచ్చుకోండి, మనము విత్తి ఉన్నాము, మనము ఇప్పుడు పంట కోయబోతున్నాము. అది దేవుని యొక్క నియమము. మీకు తెలుసా, నాటే సమయము ఒకటి ఉన్నది, తర్వాత కోత సమయం. అది చాలా చెడ్డదని నేను అనుకుంటున్నాను. అవునండి. Now, what happened? The polluted seed of Adam has polluted and absolutely destroyed the land. Do you know the Bible says that? And because that he has did this, the polluted seed of Adam, God will destroy them. ఇప్పుడు ఏమి జరిగినది? ఆదాము యొక్క కలుషితమైన విత్తనము కలుషితమైపోయి సంపూర్తిగా దేశంని నాశనం చేసినది. బైబిల్ అది తెలియచేస్తుంది. నీకు తెలుసా, అతడు ఇది చేశాడు కనుక ఆదాము యొక్క కలుషితమైన సంతానము ఇది చేసింది కాబట్టి దేవుడు వారిని నాశనం చేయును. You want to read that? See, I got it wrote down here. Turn to Revelations 11th chapter and we'll find out. Get over in Revelations 11th chapter and we'll see what God said about them who's destroying the earth. మీరు చదవగలుగుతారా? మనం చూద్దాం. నేను ఇక్కడ వ్రాసుకున్నాను. ప్రకటన 11వ అధ్యాయం మనం చూద్దాము. ప్రకటన 11వ అధ్యాయం ఎవరు భూమిని నాశనం చేస్తున్నారు అట్టి వారిని గురించి దేవుడు ఏమని చెప్పినది మనం చూద్దాం. 11th chapter and let's take the 18th verse, I believe it is. 11:18. Here we are. 11వ అధ్యాయము 18వ వచనం తీసుకుందాము. అదే అనుకుంటాను. 11, 18 ఇక్కడ మనమున్నాము. And the nations were angry, and thy wrath is come. Now what's God's wrath? And the time of the dead that they should be judged, and that thou shouldest give reward unto thy servants, the prophets, and to the saints, and to them that fear thy name, both small and great, and should destroy them which destroy the earth. జనములు కోపించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయువారిని నశింపచేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. What they go to do? Reap what they sow. Amen. Sure. When you see sin running in the streets, how many on this Sunday night, how many adulteries will be committed in this city tonight? వారేమి చేయబోతున్నారు? వారు విత్తినది కోస్తారు. ఖచ్చితం. పాపము వీధుల్లో పరిగెత్తుట మీరు చూచున్నప్పుడు ఈ ఆదివారం రాత్రి
ఎంతమంది ఈ పట్టణంలో ఈ రాత్రిలో ఎన్ని వ్యభిచారాలు జరగనయున్నవి? How many women will break their marriage vow in this little hole in the ground here called Jeffersonville? జెఫర్సన్విల్ అనబడి ఈ చిన్న భూభాగాన ఇక్కడ ఎంతమంది స్త్రీలు తమ వివాహ ప్రమాణమును విచ్ఛిన్నము చేయుచున్నారు? How many abortion cases you think are recorded in Chicago in 30 days? In between 25 and 30,000 per month, besides the ones that's not turned in. How much whiskey is drank in the city of Chicago? What do you think happens in Los Angeles in one night? షికాగోలో ఎన్ని గర్భస్రావ కేసులు నమోదు చేయబడినవని నీవు అనుకుంటున్నావు? 30 దినములలో నెలకు 25 నుండి 30,000 ఉన్నవి. ఇంకా లెక్కకు రానివి ఉన్నవి. షికాగో పట్టణంలో ఎంత విస్కీ త్రాగబడుతుంది? ఒక్క రాత్రిలో లాస్ ఏంజల్స్ లో ఏమి జరుగుతుందని అనుకుంటున్నారు? How many times has the Lord's name been taken in vain in the city of Jeffersonville today? జెఫర్సన్ పట్టణంలో ఈ దినాన ప్రభు నామము ఎన్నిసార్లు దూషించబడుతుంది? Is it better now, or was it better when George Rogers Clark came down on the raft? జార్జి రోజర్స్ క్లార్క్ తెప్ప మీద వచ్చిన కాలం బాగున్నదా లేక ఇప్పుడు బాగున్నదా? You see, we have absolutely polluted the earth with our filth, and God will destroy those that destroys the world. God said so. మీరు గమనించుడి, మనం సంపూర్తిగా భూమిని మన మురికి చేత కలుషితము చేసి ఉన్నాము. లోకమును ఎవరు నాశనం చేస్తారో వారిని దేవుడు నాశనము చేయును. దేవుడు అలాగని చెప్పాడు. I always thought there's something down in me like get up in the mountains and look the way God fixed it. నాలో ఒకటి ఉందని నేను ఎల్లప్పుడూ తలస్తుంటాను. పర్వతాలపైకి ఎక్కి వెళ్లి దేవుడు అది అమర్చిన విధమును చూడవలని. I hate Florida where they got them artificial palm trees and oh my. I'd rather see the crocodile switching his tail back in the wilderness than to see all that there put on and stuff that they do in Hollywood and all that there glamour and bunch of drunks and oh my. I just think someday, yeah. ఫ్లోరిడా అంటే నాకు ఇష్టం లేదు. అక్కడ ఆ కృత్రిమ ఈత చెట్లున్నవి, హాలీవుడ్లో వారు ధరించినవి. అక్కడున్న ఆ ఆడంబరము త్రాగుబోతుల గుంపును చూచుట కంటే అక్కడ దూరమున అడవిలో తన తోకను ఊపుతున్న మొసళ్ళు చూచుట నాకు ఇష్టం. మరియు నేననుకున్నాను, ఏదో ఒక రోజు అవును. But remember, the Bible has told us in Matthew, the 5th chapter, that the meek shall inherit the earth. Amen. That's right. The meek and humble will inherit the earth. అయితే జ్ఞాపకముంచుకోండి, మత్తయి 5వ అధ్యాయంలో బైబిల్ ఇలాగో తెలియచేస్తుంది, సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు అని. అవును కదా, సాత్వికులు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. Jesus said, blessed are the meek, the simple ones. They just don't try to be some great big something. They shall inherit the earth. యేసు చెప్పాడు, సాత్వికులు ధన్యులు అని. ఒకదాని పెద్దవి చేయని వారు కాదు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. Jesus said so. Yes. Now they polluted it, and God will destroy them. But the meek will inherit the earth after it's been purified. యేసు అలాగు చెప్పాడు. అవును, ఇప్పుడు వారిని దానిని కలుషితము చేశారు. దేవుడు వారిని నాశనము చేయును, అది పవిత్రము చేయబడిన తర్వాత. అయితే సాత్వికులు దానిని స్వతంత్రించుకుంటారు. Now, oh my, now the forfeited title deed is now in the hands of the original owner, Almighty God. Amen. The title deed to the earth and to eternal life, when Adam forfeited it, then Satan's dirty hands could not take it. So it went back to its original owner, God Himself. ఓహో,
పోగొట్టుకున్న హక్కుపత్రము ఇప్పుడు అసలైన యజమానుడగు సర్వాధికారి అయిన దేవుని హస్తాల్లో ఉన్నది. భూమి మీదనున్న హక్కుపత్రం, నిత్య జీవంపై హక్కుపత్రం, ఆదాము దాన్ని పోగొట్టినప్పుడు సాతాను యొక్క మలినమైన హస్తాల్లోకి అది తీసుకోలేకపోయేను. కాబట్టి తిరిగి అసలైన యజమానుడగు దేవుని యొద్దకే తిరిగి పోయెను. We're going to find it just a minute. There he sits on the throne with it in his hand. The title deed. Oh, it makes me feel religious. ఒక్క నిమిషములో మనం అది తెలుసుకోబోతున్నాము. ఆయన అక్కడ దానిని ఆయన హస్తాల్లో ఉంచుకొని కూర్చొని ఉన్నాడు. ఓహో, అది నన్ను భక్తి పులకెత్తుకున్నగా చేస్తున్నది. The title deed to eternal life. Abstract. Title deed to eternal life. When Adam forfeited for wisdom and instead of faith, it went back to the hands of the owner. Oh, mighty God. What a great thing. నిత్య జీవమునకై హక్కుపత్రం, నిత్య జీవమునకై సంగ్రహ హక్కుపత్రం. విశ్వాసమునకు బదులు జ్ఞానము కొరకై ఆదాము దాన్ని పోగొట్టినప్పుడు అది సర్వాధికారియగు దేవుడగు యజమాని యొద్దకు తిరిగిపోయినది. ఎంతటి ఘనమైన విషయం! All right. Waiting, what's it doing? In the hands of God, waiting for redemption claims. He made a way of redemption. He made a way back. And someday the Redeemer is to take it back. You see where we're getting to now? Well, what's this fella sitting upon the throne? సరే, మంచిది. కాచుకొని ఉన్నది. అదేమి చేస్తున్నది? దేవుని యొక్క హస్తాల్లో అది విమోచన హక్కు కొరకు వేచియున్నది. ఆయన యొక్క విమోచన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. తిరుగు మార్గమును ఆయన ఏర్పాటు చేశాడు. ఒక దినాన విమోచకుడు తీసుకొనును తిరిగి. ఇప్పుడు మనము ఎక్కడికి వస్తున్నామో చూస్తున్నారా? సింహాసనం మీద ఆసీనుడైన ఈయనను మనము గమనిద్దాం. All right. Waiting for redemption claims. It's redemption. What is this book of redemption? This title deed? Abstract title deed? You say abstract? What does an abstract mean? Means it's searched all the way back to its beginning. సరే, విమోచన హక్కులకు దాని విమోచన కొరకు ఎదురుచూచుట. ఈ విమోచన గ్రంథమనగా ఏమిటి? ఈ హక్కుపత్రం సంగ్రహ హక్కుపత్రం. సంగ్రహము లేక సంక్షిప్తము చేయు అని నీవంటావు. సంగ్రహమనగా అర్థమేంటి? అర్థం దాని వెనుక నుండి దాని ముందు వరకు పరిశోధన చేయుట. Like that little drop of ink this morning. When it struck that bleach, it went all the way back. ఈ ఉదయవేళ ఆ చిన్న సిరా చుక్కవలే. అది బ్లీచ్ను తాకిన వెంటనే అది వెనుకకు వెళ్లిపోయినది. And when sin has been confessed and fallen into the blood of Jesus Christ, oh my, it gives an abstract, right straight back to the Creator again. You become a son of God. Abstract title deed is held in the hands of the Almighty. Oh my. పాపము ఒప్పుకొనబడి యేసుక్రీస్తు రక్తములో పడినప్పుడు, ఓహో, అది ఒక సంగ్రహమునిస్తుంది. నేరుగా తిరిగి సృష్టికర్త యొద్దకు వెళ్ళును. నీవు దేవుని కుమారుడు అవుతావు. సర్వశక్తిమంతుని చేతుల్లో సంగ్రహ హక్కుపత్రము ఉన్నది. ఓహో, Its redemption means all legal possession to all that was lost by Adam and Eve. What ought that to do to a born-again Christian? దాని యొక్క విమోచనగా అర్థం ఆదాము హవ్వల ద్వారా పోగొట్టుకొనబడిన చట్టబద్ధమైన ఆస్తి అంతా ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఎంత చేయవలసి ఉన్నది? It's legal possession to that abstract deed,
title deed of eternal life means that you possess everything that Adam and Eve lost. What of it, brother? The possession of that deed. నిత్య జీవం యొక్క హక్కు పత్రమును మనము చట్టపూర్వకముగా మన స్వాస్థ్యమును పొందినప్పుడు ఆదాము హవ్వలు కోల్పోయిన సమస్తమును నీవు స్వాధీనపరచుకొనుట అని భావము. సహోదరుడా, అది ఏంటి? ఆ పత్రము యొక్క స్వాస్థ్యము. Adam could not meet the requirements of redemption. After he found he lost it, he had sinned and he had separated himself from God and was on this side of the chasm, so he could not redeem it. He just couldn't do it because he needed redemption himself. So he could not do it. విమోచన యొక్క అర్హతలను ఆదాము సంధించలేకపోయాడు. అది అతడు పోగొట్టుకున్నాడని అతడు ఎరిగిన తర్వాత అతడు పాపము చేశాడు. అతడు దేవుని యొద్ద నుండి దూరమయ్యాడు. అఘాతము ఈవల ఉండెను. కాబట్టి అతడు విమోచించలేడు. అతడు దాన్ని చేయలేడు. ఎందుకంటే తనకు తానే విమోచన కావలసి ఉండెను. కాబట్టి అతడు అది చేయలేడు. But the law required a kinsman redeemer. The law of God required a kinsman redeemer. You want to mark that down. Kinsman redeemer. Find it in Leviticus 25. We won't have time to thoroughly search this because, you know, each text would make a night. అయితే చట్టము రక్త సంబంధి అయిన విమోచకుడు కావలసినని కోరుతుంది. దేవుని యొక్క చట్టము రక్త సంబంధి అయిన విమోచకుడు కావాలని కోరుతుంది. అది మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నాను. రక్త సంబంధిన విమోచకుడు లేవికాండం 20లో అది చూడగలరు. దీన్ని పూర్తిగా చూచుటకు మనకు సమయం లేదు. కారణం తెలుసా? ప్రతి పాఠం ఒక రాత్రి తీసుకును. అవునా? But God's law received a substitute. Now what if God had not offered to take a substitute? But love constrained him to do it. అయితే దేవుని యొక్క చట్టము ఒక ప్రత్యామ్నాయమును తీసుకున్నది. ప్రత్యామ్నాయమును దేవుడు అర్పించుకుంటే ఏమగును? దేవుడు అర్పణ చేయకపోతే ఏమగును? అయితే అది చేయుటకు ఆయనను ప్రేమ బలవంతము చేసెను. That man was without a way back. And there's no way for him to get back. He was gone. But the grace of God met this kinsman redeemer in the person of Jesus Christ. అది మానవునికి వెనుకకు తెచ్చుటకు మార్గము లేదు. వెనుకకు వచ్చుటకు అతనికి మార్గము లేదు. అతడు వెళ్లిపోయాడు. అయితే దేవుని యొక్క కృప యేసుక్రీస్తుని వ్యక్తిలో ఈ రక్త సంబంధిన విమోచకుని కలిసి కొనెను. Law required it. Grace met its requirements. Oh, amazing grace, how sweet the sound. God's law required an innocent substitute in who was innocent. ధర్మశాస్త్రం దానిని కోరెను. కృప అది అడిగినది, తీర్చెను. ఓహో, అద్భుతమైన కృప! ఆ శబ్దం ఎంత మాధుర్యం! దేవుని యొక్క చట్టము ఒక అమాయకమైన ప్రత్యామ్నాయమును కోరెను. ఎవరు నిర్దోషి? Every man had been born sexual. After sex. Everyone. And the only one that wasn't had forfeited the rights to eternal life and to be king on the earth. ప్రతి ఒక్కరూ, ప్రతి మనుషుడు లైంగికంగా పుట్టినవారే. కానివాడు ఒక్కడే నిత్య జీవం యొక్క హక్కులను భూమిపై రాజు అయి ఉండుటకు పోగొట్టుకున్నాడు. Oh, take that scripture. For thou hast redeemed us back to God, that we may reign and be kings and priests upon the earth. Oh my! What the kinsman redeemer! Oh, what a story we would have here. ఓ, నేను ఆ లేఖను గూర్చి తలస్తున్నప్పుడు అదేదనగా, తిరిగి దేవుని యొద్దకు నీవు
మమ్మల్ని విమోచించితివి, మరియు భూమి మీద మేము రాజులైన యాజకులుగా పరిపాలన చేయుదుము కాక అనున్నది. ఓహో, ఏంటి రక్త సంబంధిన విమోచకుడు! ఎంతటి కథ మనకిక్కడ ఉన్నది. Notice, law required a kinsman redeemer to redeem a lost substance. Grace met this requirement in the person of Jesus Christ. A kinsman must be born of the human race. Amen. పోగొట్టుకొనబడిన వస్తువును విమోచించుటకు చట్టము కోరుతుంది రక్త సంబంధిన విమోచుకుని. యేసుక్రీస్తుని వ్యక్తిలో కృప ఈ అవసరతను తీర్చెను. రక్త సంబంధి మానవ జాతిలో జన్మించవలసి ఉండెను. Now, how could we be? When every man that's born has to, and anybody couldn't see it was a sex act there, but he's totally blind. Because every man that was born of a woman. మనం ఎట్లు ఉండగలము? అక్కడది లైంగిక చర్య అని ఎవరు చూడలేరో అతడు పూర్తిగా గుడ్డివాడు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరూ స్త్రీ వలన పుట్టినవాడే. And God required a kinsman redeemer, and he must be a human. Oh my! What are you going to do now? Law required a kinsman redeemer. రక్త సంబంధిన విమోచకుని దేవుడు కోరియున్నాడు, మరియు అతడు మానవుడు కావలసి ఉన్నది. మరి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ధర్మశాస్త్రము రక్త సంబంధిన విమోచకుని కోరెను. I couldn't take an angel. You had to have a man. Because we're not kin to the angel, we're kin to one another. ఆయన ఒక దేవదూతను తీసుకొనలేడు, ఆయనకు మానవుడు కావలసి ఉన్నది. ఎందుకనగా మనము దేవదూతకు రక్త సంబంధులము కాదు, మనము ఒకరికొకరము రక్త సంబంధులము. The angel never fell. He's a different kind of a being, got a different body. He never sinned or nothing. He's a different. But the law required a kinsman redeemer. దేవదూత పడిపోలేదు, అతడు ఇంకొక రకమైన జీవి, వ్యత్యాసకరమైన శరీరమును కలిగి ఉన్నాడు. అతడెన్నడూ పాపము చేయలేదు, ఏదీ చేయలేదు. అతడు వ్యత్యాసకరమైన వాడు. అయితే ధర్మశాస్త్రము రక్త సంబంధిన విమోచకుని కోరినది. And every man on earth was born of a sex. I don't you see, that's where it comes from. That's where sin started. So you see where it's at now? There comes your seed of the serpent in. భూమిపైన ప్రతి మానవుడు లైంగికంగా జన్మించిన వాడే. అది ఎక్కడి నుండి వచ్చినదో మీరు చూచుట్లేదా? అక్కడే పాపము ప్రారంభమైనది. ఇప్పుడు అది ఎక్కడున్నదో మీరు చూచుచున్నారా? అక్కడే అతడు వచ్చుచున్నాడు, సర్పము యొక్క సంతానము. చూశారా? Now, notice. Required a kinsman redeemer, and the kinsman redeemer must be born of the human race. Here, that leaves us on a limb. But let me sound the trumpet to you. The virgin birth produced the product. Amen. ఎప్పుడు గమనించుడి, రక్త సంబంధన విమోచకుడు కావలసి ఉండెను. విమోచకుడు, రక్త సంబంధన విమోచకుడు మానవ జాతిలో జన్మించవలసి ఉండెను. ఇక్కడే మనలను అది ఉంచుతుంది. అయితే మీ కొరకు నన్ను బోరనూదనివ్వండి. కన్యక జన్మ ఉత్పన్నము చేసినది. ఆమేన్. The virgin birth produced our kinsman redeemer, none other but the Almighty God become Emmanuel. Emmanuel. The kinsman redeemer was met. కన్యక జన్మ మన రక్త సంబంధమైన విమోచకుని ఉత్పత్తి చేసినది, మరి వేరొకటి కాదు. సర్వశక్తిమంతుడైన దేవుడే ఇమ్మానుయేలై మనలో ఒకడాయెను. ఇమ్మానుయేలు రక్త సంబంధమైన విమోచకుడు అర్హుడాయెను. You see how God makes a requirement and there's nothing we can do. But then grace steps in and overshadows that law and produces a product. Amen. కావలసిన దాన్ని దేవుడు ఏ విధముగా సమకూర్చాడో మీరు చూశారా? మనము చేయవలసింది ఏదీ లేదు. అయితే
అటు పిదప కృప ముందు అడుగు వేసి ఆ చట్టమును మూసివేసి ఉత్పత్తి చేసెను. ఆమేన్. Oh, when you get over home, when I get my little cabin down there, Brother Neville sings about, when you all hear something down there one morning sing, Amazing Grace, how sweet the sound that saved a wretch like me, you say, praise God, old Brother Branham made it. There he is. See? Yes. ఓ, మీరు గృహములకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నా చిన్న గదిని నేను చేరుకున్నప్పుడు సహోదరు నెవిల్ పాడుచుంటాడు, అద్భుతకరమైన కృప, అదెంత మాధుర్యమో, నా వంటి పాపిని అది రక్షించెను అని ఒక ఉదయవేళ పాడుచుండగా అక్కడ మీరు వింటారు, దేవునికి స్తోత్రం, వృద్ధ సహోదరు బ్రహాం పొందుకొనెను అని మీరు చెప్తారు. అతడు అక్కడ చూశారా? అవును. Oh, it's grace that taught my heart to fear. It was grace my fears relieved. How precious did that grace appear the hour I first believed. ఓహో, నా హృదయానికి భయము నేర్పినది ఆ కృపయే, నా భయాన్ని పోగొట్టినది కృపయే. నేను విశ్వసించిన ఆ మొదటి ఘడియలో ఆ కృప ఎంత ప్రశస్తముగా కనిపించినది. Wait till we get down to it just in a moment. Oh my! ఒక్క క్షణములో అక్కడకు చేరు వరకు వేచియుండు. Now we look. The book of Ruth gives a beautiful picture of this. How Boaz and Naomi had lost his state. You're hearing me preach on it, haven't you? Raise your hands up if you heard me preach it, so you understand. See. ఇప్పుడు చూడు, గ్రంథము, రూతు గ్రంథము మీరు దీని గురించి చక్కని వివరణ ఇస్తుంది. ఏ విధముగా నయోమి తన ఆస్తిని కోల్పోయినది, దాని గూర్చి నేను బోధించడం మీరు వినియున్నారు. అవును కదా? దాని గూర్చి నేను బోధించినది మీరు విన్నట్లయితే మీ చేతులు పైకెత్తండి, కనుక మీరు అర్థం చేసుకున్నారు. అవునా? Boaz had to become a redeemer, and he was the only one that could. He had to be a kinsman, a near kinsman. In redeeming Naomi, he got Ruth. బోయజు ఒక విమోచకుడయ్యాడు. చేయగల సమర్థత కలిగినవాడు అతడు ఒక్కడే. రక్త సంబంధిగా అతడు ఉండవలసి ఉండెను, సమీప బంధువుడుగా ఉండవలసి ఉండెను. నయోమిని విమోచించుట్లో అతడు రూతును స్వీకరించాడు. That was Jesus, Boaz typing Christ, and when he redeemed Israel, he got the Gentile bride. But you see, so very beautiful. We have it on tape, I'm sure here somewhere. You like to have it? అది యేసు, బోయజు క్రీస్తుకు పోలిక. ఆయన ఇశ్రాయేలు విమోచించినప్పుడు అన్యజనుల పెళ్లి కుమార్తెను స్వీకరించాడు. కాబట్టి మీరు చూడండి, చాలా చక్కగా ఉన్నది. టేపులపైన అది మనకున్నది. అది కావాలని కోరితే ఇక్కడే ఒక చోట ఉన్నదని నా నిరీక్షణ. Now, notice. Now, he must be kinsman. So you see, an angel couldn't do it. A man couldn't do it. It must be a man, but he can't be born of a woman. A sex act. ఇప్పుడు గమనించుడి, ఆయన రక్త సంబంధి కావలసి ఉన్నది. కనుక చూడండి, దేవదూత అది చేయలేదు. ఒక దేవదూత అది చేయలేడు. ఒక మనుష్యుడు అది చేయలేడు. అతడు మనుష్యుడు కావలసి ఉన్నది. అయితే అతడు లైంగిక చర్య వలన స్త్రీ మూలంగా పుట్టినవాడు కాకూడదు. So the virgin birth, the Holy Spirit overshadowed Mary. Therefore, Jesus was not a Jew. Jesus was not a Gentile. Jesus was God. Exactly. His blood didn't come from any sex act. కనుక కన్య వలన జన్మ, పరిశుద్ధాత్మ మరియను కమ్మెను. కాబట్టి యేసు యూదుడు కాదు, యేసు అన్యుడు కాదు, యేసు దేవుడు. అది ఖచ్చితం. ఆయన యొక్క రక్తము ఏ లైంగిక చర్య ద్వారా వచ్చినది కాదు. He was the holy created blood of God. And we're not saved by Jewish blood, neither are we saved by Gentile blood. We're saved by the blood of God. That's according to the Bible. It says so. We're saved by... ఆయన పరిశుద్ధుడు, సృజించబడిన దేవుని యొక్క రక్తము. యూదుల రక్తము చేత మనము రక్షింపబడలేదు, లేదా అన్యుల రక్తము చేత మనము రక్షింపబడలేదు. దేవుని రక్తము చేత మనము రక్షించబడితిమి. బైబిల్ ప్రకారంగా అది ఉన్నది. అలాగని అది చెప్పుచున్నది. మనము రక్షింపబడితిమి. So you see, Jesus was God.
He was not no third person, fourth person, second person. He was the person. He was God. See? He was God Emmanuel. God come down from His glory, revealed Himself. కాబట్టి మీరు గమనించారా? మీరు చూడండి, యేసుక్రీస్తు దేవుడయుండెను. ఆయన మూడో వ్యక్తి కాదు, నాలుగో వ్యక్తి కాదు, రెండో వ్యక్తి కాదు. ఆయన వ్యక్తి, ఆయన దేవుడు. చూశారా? ఆయన దేవుడు, ఇమ్మానుయేలు, దేవుడు. ఆయన మహిమ నుండి దిగివచ్చెను, తనకు తాను బయలుపరుచుకొనెను. I love that story of Booth Cliburn, that great beautiful hymn. బూత్ క్లిబార్స్ యొక్క ఆ అందమైన గొప్ప పాటను, ఆ కథను నేను ఇష్టపడతాను. Down from His glory, ever living story, my God and Savior came, and Jesus was His name. Born in a manger, to His own a stranger, a man of sorrow, tears and agony. ఆయన మహిమ నుండి దిగివచ్చెను, నిరంతరము నిలుచుగాథ. నా దేవుడు రక్షకుడు వచ్చెను, మరియు ఆయన పేరు యేసు. పశుల పాకలో జన్మించెను, తన స్వకీయులకు పరాయివానిగా ఉండెను. ఒక దుఃఖాక్రాంతునిగాను, కన్నీరు వేదనగల వానిగాను ఉండెను. Oh, what condescension, bringing us redemption, when in the dead of night, not one faint hope in sight, God precious tender, laid aside His splendor, stooping to woo and save my soul. ఎంతటి నమ్రత! మనకు విమోచన తెచ్చెను. నిశ్చద రాత్రిలో, నిరాశ స్థితిలో దేవుడు ప్రకాశవంతమైన శోభను ప్రక్కన పెట్టి వంగి నా ఆత్మను రక్షించెను. Oh, how I love Him, how I adore Him, my breath, my sunshine, my all in all. The great Redeemer became my Savior. The great Creator became my Savior, and all God's fullness dwelleth in Him. ఓ, ఎంతగా నేనాయన ప్రేమించను, ఎంతగా నేనాయన పూజించెదను. నా ఊపిరి, నా సూర్యకాంతి, అన్నిట్లో అన్నీ ఆయనే. గొప్ప విమోచకుడు నా రక్షకుడు ఆయను. గొప్ప సృష్టికర్త నా రక్షకుడు ఆయను. దేవుని సర్వసంపూర్ణత ఆయనలో నివసించను. That's the one met the requirement. Grace produced the person of Jesus Christ. అట్టి ఆయన ఒక్కడే అవసరత తీర్చును. యేసుక్రీస్తును అను వ్యక్తిని కృప ఉత్పత్తి చేసెను. And we find this book now. God stretched His tent, come from God to become a man. దేవుడు ఆయన గుడారమును సాగదీసి ఒక మానవుడొకటుకు దేవుని యొద్ద నుండి వచ్చాడు. He changed His stream from the Almighty to be a man, to take on the form of man so He could die to redeem man. Wait till we see Him when there's nobody worthy. See? All right. ఆయన సర్వశక్తి రంగు ఆయన రూపము నుండి మానవుడొకటుకై ఆయన రూపం మార్చుకున్నాడు. నరుని విమోచించుటకు, తాను మరణించుటకు మానవ రూపమును ధరించాడు. ఎవరు యోగ్యులైన వారు లేకపోగా ఆయనను చూచు వరకు వేచియుందాం. అవునా? సరే. In the Bible, in the book of Ruth, as you read it, you'll find out such a person was called the Goel, G-O-E-L. బైబిల్లో నుండి, రూతు పుస్తకంలో నుండి మీరది చదువుచున్నప్పుడు గోల్, GOEL అనే వ్యక్తిని మీరు కనుగొనగలరు. Was called the Goel, or it was a person that could meet the requirements. And the Goel must be able to do it, must be willing to do it, and must be a kinsman, next to kinsman, to do it. గోల్ అను పిలువబడెను, లేదా అవసరతను తీర్చగల సమర్థత గల వ్యక్తి అయ్యుండెను. గోల్ అది చేయుటకు సమర్థత కలిగి ఉండవలెను, అది చేయుటకు సంసిద్ధత కలిగి ఉండవలెను, మరియు రక్త సంబంధి ఉండవలెను. రక్త సంబంధికి దగ్గరగా ఉండవలెను అది చేయుటకు. And God, the creator of spirit,
became kinfolks to us when He became man in order that He could take our sin upon Him and pay the price and redeem us back to God again. There it is. There is the Redeemer. సృష్టికర్తైన ఆత్మయగు దేవుడు ఆయన మానవుడైనప్పుడు మనకు బంధువుడిగా ఆయను. అది మన పాపములు ఆయన మీద వేసుకుంట కొరకు రుణము చెల్లించి తిరిగి దేవుని కొరకు మనలను విమోచించుట కొరకు. అది విమోచకుడు ఉన్నాడు. Christ has redeemed us now. We are now redeemed, but He has not claimed His possession yet. Now you might differ at that, but just hold on a minute. We'll see. He hasn't claimed it. ఇప్పుడు క్రీస్తు మనలను విమోచించాడు. ఇప్పుడు మనం విమోచించబడ్డాం. అయితే ఆయన స్థానాన్ని ఇంకా కోరలేదు. దానికి నీవు వ్యతిరేకించవచ్చు. అయితే ఒక్క నిమిషం ఆగు. చూశారా, మనము చూద్దాం. ఆయనది కోరలేదు. See, if He took the book of redemption, everything that Adam had and everything that he lost, Christ redeems back. And He's already redeemed us, but He hasn't took the possession yet. He cannot until the time appointed. చూశారా, విమోచన గ్రంథాన్ని ఆయన తీసుకున్నట్లయితే ఆదాము అతడు పోగొట్టుకున్న సమస్తాన్ని క్రీస్తు తిరిగి విమోచించును. ఆయన మనలను ముందుగానే విమోచించెను. అయితే ఆయన ఇంకా స్వాస్థ్యమును తీసుకోలేదు. నిర్ణయింపబడిన కాలం వరకు ఆయన చేయలేడు. And then will come the resurrection. And then the earth will be renewed again. And then He'll take possession, His possession which He got when He redeemed us. But we'll do it at the appointed time. Oh my. This is described in this 7-seal book that we're talking of now. తరువాత పునరుద్ధానం వస్తుంది. తరువాత భూమి మరలా నూతనపరచబడుతుంది. తరువాత ఆయన స్వాస్థ్యాన్ని స్వీకరిస్తాడు. మనలను విమోచించినప్పుడు ఆయన పొందుకున్న ఆయన స్వాస్థ్యాన్ని అయితే ఒక నిర్ణయకాలంలో చేస్తాడు. ఓహో, మనమిప్పుడు మాట్లాడుతున్న 7 ముద్రల గ్రంథమందు ఇది వివరించబడి ఉన్నది. All right, the book of redemption. It's all described in here. All that what Christ will do at the end will be revealed to us this week in the 7 seals of God will let us. All right, it'll be revealed. సరే, మంచిది. విమోచన గ్రంథము అదంతా ఇందులో వివరించబడినది. ముగింపులో క్రీస్తు ఏమి చేయునో అదంతా ఈ వారములో 7 ముద్రలో దేవుని చిత్తమైతే మనకు బయలుపరచబడబోతున్నది. అవునా? మంచిది. అది బయలుపరచబడుతుంది. And revealed as the seals break and are released to us, then we can see what this great plan of redemption is and when and how it's going to be done. It's all hidden in this book of mystery here. It's sealed, up with 7 seals. And so Lamb is the only one who can break them. ముద్రలు తెరవబడి మన కొరకు ఇవ్వబడినప్పుడు, బయలుపరచబడినప్పుడు, అప్పుడు మనము ఈ గొప్ప విమోచన ప్రణాళిక ఏమైంది చూస్తాము. మరియు అది ఎలాగు జరుగుతుంది చూడగలం. ఇక్కడ ఈ మరోమైన గ్రంథమందు ఇదంతా మరుగు చేయబడినది. ఇదంతా ముద్రించబడి మరుగుపరచబడినది. అది ముద్రింపబడి ఉన్నది. 7 ముద్రలతో ముద్రించబడినది. తద్వారా వాటిని విప్పుటకు గొర్రెపిల్ల మాత్రమే, ఆయన ఒక్కడు మాత్రమే అవుతాడు. Now, pardon me. We realize, if you'd like to look in the scriptures, you can get over in Jeremiah and find out there when he was going into the captivity land. You know, he bought his uncle's son had some property, and he went through that sealing. And if we took it all, we got that also in the 7 church ages, them seals and so forth in there. నన్ను క్షమించండి. మీరు లేఖనాల్లో చూడాలని అనుకుంటే మీరు ఇర్మియా తీసుకుని అక్కడ చూడగలుగుతారు. అతడు చెరపట్టుకొని పోవునప్పుడు మీకు తెలుసా, అతని యొక్క పినతండ్రి యొక్క కుమారుడు కొంత ఆస్తి కలిగి ఉండెను. అతడు దాన్ని ముద్రింపతొడగను. 7 సంఘ కాలాలలో
దాని ముద్రలలో మొదలగు వాటిలో అక్కడ కలిగి ఉంటున్నాం. You see, a seal in the Old Testament was like a roll like this. And here was a mystery. And this mystery was hidden. మీరు చూడండి, పాత నిబంధనలో ఒక ముద్ర ఈ విధంగా ఒక చుట్టవల్లే ఉండును. ఇక్కడైతే ఒక మర్మము, ఈ మర్మము మరుగు చేయబడి ఉండెను. Alright, it was sealed around and put here the claim to so-and-so. Then the next mystery was wrapped around of what this inheritance was and stuck out here on this side, the claim to so-and-so. మంచిది, అది ముద్రించబడి ఇక్కడ పెట్టబడి ఉన్నది. అది ఫలానా ఫలానా వారికి సంబంధించున్నది అని హక్కు కలిగి ఉంటుంది. అటు తర్వాత మర్మము స్వాస్థ్యమనగా ఏమిటనే దానిని లోపల వ్రాయబడి చుట్టబడి ఈ ప్రకారంగా అతికించబడి ఉంటుంది. ఆ ఫలానా ఫలానా వారికి హక్కు కలిగి ఉన్నది. And went on down until it made a scroll, because people didn't have books like this then. It was in a roll. How many knows that? Called a scroll. Well, a sealed scroll, you could break loose one here, what the mystery of this was, and tear it loose, and you could see what that claim was. And then break the other loose, and you could see what that claim was. అది అలాగూ అయిపోయి ఒక కాగితపు చుట్టగా అగును. ఎందుకనగా అప్పుడు ప్రజలకు ఈ విధంగా పుస్తకాలు లేవు. అది ఒక చుట్టలో ఉండెను. ఎంతమందికి అది తెలుసు? ముద్రింపబడిన చుట్ట అనేది మీరు దాన్ని చింపి తెరచి చూచినప్పుడు ఆ హక్కు ఏమిటని మీరు చూడగలుగుతారు. తరువాత మరియొక దాన్ని తెరిస్తే ఆ హక్కు ఏమిటని మీరు చూడగలుగుతారు. And the whole thing here is 7 seals, got the mysteries of God from the foundation of the world all sealed up in there and revealed by 7 different seals that if God willing, let us pull back these seals and look down through the book and find out what it's all about. Oh, I hope we have a great time. ఇక్కడున్నదంతయు 7 ముద్దలు. జగత్తుకు పునాది వేయబడినది మొదలుకొని ఉన్న దేవుని మర్మములు కలిగి ఉన్నవి. అవన్నీ అక్కడ ముద్రించబడి ఉన్నవి మరియు వేర్వేరు 7 ముద్దల ద్వారా బయలుపరచబడి ఉన్నవి. అవి దేవుని చిత్తమైతే ఈ ముద్రలను వెనుకకు లాగి గ్రంథములో గుండా చూచి అదంతా ఏమైనదో కనుగొందాము. మనకు ఘనమైన సమయం కలదని నేను నమ్ముచున్నాను. There the mystery of redemption is sealed until this book could not be broken until the last angel's message. విమోచన మర్మము ముద్రించబడినది. చివరి దూత వర్తమానం వరకు ఈ గ్రంథము తెరవబడదు. The scroll's there. We know it was there. We know that it was redemption. We believed it was redemption. Jeremiah said this scroll must be kept, as you read it there, he'll say, he must be kept in an earthly vessel. See? చుట్ట అక్కడున్నది. అది అక్కడ ఉన్నదని మనకు తెలుసు. అది విమోచన అని మనకు తెలుసు. అది విమోచన అని మనం నమ్ముతున్నాం. ఇర్మియా చెప్పాడు, ఈ గ్రంథపు చుట్ట పెట్టబడవలెను. మీరది చదువుచున్నప్పుడు అతడు చెప్తాడు, అతడు మట్టి కుండలో పెట్టవలెను. చూశారా? Oh, what a beautiful thing there I could talk about a while. This scroll was kept in an earthly vessel. A vessel that once became flesh. Glory. Died. Rose again. And kept in the earthly vessel until the time of the purchase. Oh, my. Beautifully. All right. కొంచెం సేపు అది మాట్లాడుకోది ఎంతటి రమ్యమైన విషయము. ఈ గ్రంథపు చుట్ట మట్టి పాత్రలో పెట్టబడెను. పాత్ర ఒకనాడు శరీరధారి అయి మహిమ కలుగును కాక, ఒకనాడు శరీరధారి అయి చనిపోయి తిరిగి లేచెను. అమ్మే సమయం వరకు మట్టి పాత్రలో పెట్టబడుట ఎంతని మనోహరము. సరే, Now, these messages are all kept up until this earthly vessel, until the time of God's appointed time at the last messenger at the earth. ఇప్పుడు ఈ వర్తమానాలన్నీ ఈ మట్టి పాత్ర వచ్చు వరకు, దేవుని నిర్ణయకాలం వరకు, భూమి మీద చివరి వర్తమానికుని వరకు పెట్టబడి ఉండును.
And all that these people had judged that and said, I know it's there, I believe it's there, and they fought at it and brought it forth and produced the things. వీరందరి కూడా తీర్పు తీర్చుకొని అక్కడ ఉన్నది అది అక్కడ ఉన్నదని అనుకుంటున్నాను అని అన్నారు. అందుకొరకు వారు పోరాడారు, అది పుట్టించారు, విషయాలు ఉత్పత్తి చేశారు. By faith they believed it, but now it's going to be brought to us in revelation and from the hand of God by vindication. God said so. He promised it. విశ్వాసును బట్టి అది వారు నమ్మారు. అయితే ఇప్పుడైతే ప్రత్యక్షత ద్వారా మనకది వచ్చుచున్నది. రుజువు వలన కలిగిన దేవుని హస్తము ద్వారా అది తేబడుచున్నది. అలాగని దేవుడు చెప్పాడు, ఆయనది వాగ్దానం చేశాడు. Now let's see. Where was we at? Let's go to verse 2 now. That's a long time for verse 1, but let's take verse 2. Now, we probably won't stay that long on the next one. ఇప్పుడు ఇది చూద్దాము. ఎక్కడ మనమున్నాము? ఇప్పుడు మనము 2వ వచనానికి వెళ్దాం. 1వ వచనమును చాలాసేపులు ఉన్నాం. అయితే 2వ వచనం తీసుకుందాం. తర్వాత దాని మీద బహుశా మనం ఎక్కువసేపు ఉండము. And I saw a strong angel proclaiming with a loud voice, Who is worthy to open book and to loose the seals thereof? మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచితిని. Now remember, let's read the first verse again so we get it together. I saw in the right hand of him that sat upon the throne. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి. మరలా మొదటి వచనం చదువుకుందాము. 2 కలుపుట కొరకు సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. God, who is that? The absolutely original holder of the book of life. He holds it. God does. When Adam forfeited, it went back to its original owner. It belongs to him. దేవుడు అదెవరు? జీవగ్రంథం యొక్క అసలైన ఖచ్చితమైన హక్కుదారుడు. ఆయన దాన్ని పట్టుకొని ఉన్నాడు. దేవుడే. ఆదాము దాన్ని పోగొట్టినప్పుడు దాని యొక్క అసలైన యజమాని యొద్దకు అది తిరిగి వెళ్ళెను. అది ఆయనకు సంబంధించినది. And John in the vision looked over and saw in the right hand of him that sat upon a throne a book written within and on the backside sealed with 7 seals. మరియు యోహాను దర్శనములో లోపటను వెలుపటను వ్రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచెను. See, inside. Now when we go to breaking these seals, you're going to see it goes plumb back in the scripture, all the way back. For each one of those seals, the whole thing together, the whole mystery lays right here in these seals. See? చూడండి, లోపల మనము ఈ ముద్దల విప్పుడుకు పోవునప్పుడు మీరు చూడబోతారు. అది తిరిగి లేఖనాల్లోనికి వెళ్ళును. ఆ ఒక్కొక్క ముద్ర తిరిగి వెనుకకు వెళ్ళును. అదంతా కూడా కలిపి మరోమంతా ఈ ముద్రలో ఉన్నది. చూశారా? Every mystery the Bible lays in these seals, and the seals cannot be broken until that time. Amen. I'll prove it here just in a minute. బైబిల్ గ్రంథంలోని ప్రతి ఒక్క మర్మము ఈ ముద్రలో ఉన్నది. మరియు ఆ సమయం వరకు ముద్రలు తెరవబడవు. ఒక్క నిమిషంలో ఇక్కడ నేను అది రుజువు చేస్తాను. Notice. Now the book, remember, is sealed. There's one. Here is this seal. Then another one's wrapped, a seal. Another one's wrapped, a seal. It's a book of redemption. And the whole thing together makes the book. And it's sealed with 7 seals. గమనించుడి, గ్రంథము జ్ఞప్తించుకోండి. గ్రంథము ముద్రించబడినది. ఇక్కడ ఒకటి, ఇది ఇక్కడ ఈ ముద్ర, తరువాత మరొకటి చుట్టబడినది, ఒక ముద్ర, మరొకటి చుట్టబడినది, ఒక ముద్ర. ఇది విమోచన గ్రంథము. అంతా కలిపి ఒక గ్రంథమైనది. అది 7 ముద్రలతో ముద్రించబడినది.
And when it's on the back side, it's because it's wound up. The seal mystery is on the inside, and it only says the white horse rider, the black horse rider, and what more on the outside. But the mystery of the whole book is in them seals. From Genesis to Revelation. తర్వాత వెనుక వైపు, ఎందుకనగా అది చుట్టబడినది, ముద్ర యొక్క మర్మము లోపల ఉన్నది. తెల్లని గుర్రంపై స్వారీ చేయువాడు అని మాత్రమే అది చెప్పబడుచున్నది, లేక తెల్లని గుర్రంపై లేక నల్లని గుర్రంపై స్వారీ చేయువాడు అని మాత్రమే చెప్పుచున్నది. మరియు ఏదైనా బయట అయితే గ్రంథం యొక్క సమస్త మర్మము ముద్రలలో ఉన్నది, ఆదికాండం నుండి ప్రకటన వరకు. The complete plan of redemption is revealed in these 7 seals. Oh, it's an important time. God help us to get it. విమోచన గుర్చిన సంపూర్ణ ప్రణాళిక ఈ 7 ముద్రలలో ప్రత్యక్షపరచబడుతుంది. ఓ, ఇది ఒక ప్రాముఖ్య సమయం. దేవా, అది పొందుటకు సహాయం చేయము. అవునా? Now, and a strong angel. Now, verse 2, the strong angel with a loud voice proclaiming, who is worthy? Worthy for what? Who is worthy to take that book? ఇప్పుడు బలిష్ఠుడైన ఒక దూత, ఇప్పుడు వచనం 2, బలిష్ఠుడైన ఒక దేవదూత యోగ్యుడైన వాడెవడని బిగ్గరగా ప్రచురింపగా, దేని కొరకు యోగ్యుడు? ఆ గ్రంథమును తీసుకొనుటకు. Now we find out where's the book at now? To its original owner, because it has been forfeited by a son, the first son of God in the human race. ఇప్పుడు మనము కనుగొందాము, ఇప్పుడు గ్రంథం ఎక్కడున్నది? దాని అసలైన యజమాని యొద్ద ఉన్నది. ఎందుకనగా ఒక కుమారుని వలన అది పోగొట్టబడినది, మానవ జాతిలో దేవుని మొదటి కుమారుని వలన. And when he forfeited his rights to listen to Satan, he give up. What did he do? He accepted Satan's wisdom instead of God's word. Now, couldn't we stop here a while? సాతాను మాట ఆలకించడానికి అతడు తన హక్కులను పోగొట్టుకున్నప్పుడు అతడు ఏమి చేశాడు? దేవుని యొక్క వాక్యములకు బదులు సాతాను జ్ఞానాన్ని అంగీకరించాడు. కొంచెం సేపు ఇక్కడ నిలుపు చేద్దామా? Sons of God will take a seminary's idea about it instead of the Word of God. Same thing Adam did. Forfeited his rights. And when it did, it went right straight back. Can't you see where those ages has been? See? Went right straight back to the original holder. అందును గూర్చి దేవుని కుమారులు దేవుని వాక్యానికి బదులు సెమినరీ ఆలోచనలు తీసుకుంటారు. చూశారా? అదే విషయం ఆదాము చేశాడు. తన హక్కులు పోగొట్టుకున్నాడు. అది చేసినప్పుడు అది నేరుగా వెనుకకు వెళ్ళినది. ఆ కాలాలన్నీ ఎక్కడున్నవో మీరు చూడగలుగుతున్నారా? నేరుగా అది స్వంతదాని యొద్దకు వెళ్ళిపోయినది. And John, in the Spirit, standing up here in heaven, he's just been lifted up now from the church ages. See? Saw the church ages. And then he was taken up in the 4th chapter. He said, come up higher, I'm going to show you things that will come. మరియు యోహాను ఆత్మయందు పరలోకములో నిలబడి ఉన్నాడు. అతడు సంఘ కాలాల నుండి పైకి తీయబడి, చూశారా? సంఘ కాలాలు చూశాడు. అడు తర్వాత 4వ అధ్యాయములో కొనిపోబడ్డాడు. ఆయన చెప్పాడు, పైకి రమ్ము, రాబోవు సంగతులు నీకు చూపెదను అని అన్నాడు. And he saw one sitting upon the throne with this book in his hand, in his right hand. Think of it. Now, and then in this book was a title deed to redemption. And it was sealed with 7 seals. ఆయన కుడి చేతిలో ఈ గ్రంథము పట్టుకుని సింహాసనం మీద కూర్చునున్న ఒకరిని అతడు చూశాడు. అతడు అది ఆలోచన చేయి, తరువాత ఈ గ్రంథములో విమోచన కొరకైన స్వాస్థ్యపు హక్కుపత్రముండెను. అది 7 ముద్రలతో ముద్ర వేయబడి ఉండెను. And then an angel came forth, a strong angel, proclaiming with a loud voice, who was worthy to open the book, to take the book, who was able
to open the seals? Who was able to open this book? అటు తరువాత ఒక దేవదూత వచ్చాడు. బలిష్ఠుడైన దేవదూత పెద్ద స్వరముతో ప్రచురిస్తూ, ఈ గ్రంథం విప్పుడుకు యోగ్యుడు ఎవరు? ఈ గ్రంథము తీసుకున్నటకు ముద్రలు ఎవరు విప్పగలరు? ఈ గ్రంథము ఎవరు తెరవగలరు? See, the angel asked it. John saw it and he said, now who's worthy? Let him. Oh my. Maybe I'm just feeling this way. But let him, said the angel. Amen. Let him. చూడండి, దేవదూత అడిగాడు దాన్ని. యోహాను అది చూశాడు. ఆయన అడిగాడు, ఎవరు యోగ్యులు? ఓహో, బహుశా నేను ఈ విధంగా భావిస్తున్నాను. అయితే ఆయన్ను అనుమతించు అని దేవదూత పలికాడు. ఆయన, Here is the book of redemption. Here is the plan of redemption. Here is the only way you'll ever be redeemed. For here is the title deed to redemption of the whole heavens and earth. ఇక్కడ విమోచన గ్రంథం ఉన్నది. ఇక్కడ విమోచన ప్రణాళిక ఉన్నది. ఇక్కడ నీవు విమోచించబడి ఒకే ఒక మార్గం ఉన్నది. ఎందుకనగా సమస్త భూమ్యాకాశముల యొక్క విమోచన హక్కు పత్రం ఇక్కడ ఉన్నది. Let him come forward, if he will. Oh my! I'll speak of forever hold his peace. Let him come forward and claim this book. Who's worthy to do it? ఆయన అంగీకరిస్తే ఆయన ముందుకు రానివ్వు. ఓహో, ఇప్పుడు మాట్లాడు, లేదా నిరంతరం ఆయన నిశ్శబ్దంగా ఉండవలెను. ఆయన ముందుకు వచ్చి ఈ గ్రంథంపై హక్కును పొందుకును కాక. అది చేయుటకు యోగ్యుడెవరు? And John said there was no man in heaven found worthy, no man on earth found worthy, no man beneath the earth that ever lived and died was found worthy. No man was found worthy. యోహాను అన్నాడు, పరలోకమందు ఏ మనుష్యుడు యోగ్యుడుగా లేడు, భూమి మీద ఏ మనుష్యుడు యోగ్యుడుగా లేడు, భూమి మీద జీవించి చనిపోయిన ఏ మనుష్యుడు యోగ్యుడుగా లేడు, ఏ మనుష్యుడు యోగ్యుడుగా లేడు. The angel's call was a call for the kinsman redeemer to appear. God said, I have a law. A kinsman redeemer can be a substitute. Where is that kinsman redeemer? Who's able to take it? దేవదూత యొక్క పిలుపు దేని కొరకనగా రక్త సంబంధైన విమోచకుడు అగుపించుట కొరకు. దేవుడు చెప్పాడు, నాకొక చట్టమున్నది, రక్త సంబంధైన విమోచకుడు, ఒక ప్రత్యామ్నాయము. ఎక్కడున్నాడు ఆ రక్త సంబంధైన విమోచకుడు? ఎవరది తీసుకునగలరు? And it come from Adam all the way down through all the apostles and prophets and everything else, and nobody was found. Now what about that? ఆదాము వద్ద నుండి అది వచ్చినది. అపోస్తులు, ప్రవక్తలు మరి అందరి ద్వారా అది వచ్చినది. ఎవరు కనుగొనబడలేదు. ఇప్పుడు దాని గురించి ఏంటి? Nobody in heaven, nobody on earth, nobody that ever lived. Elijah was standing there. Moses was standing there. All the apostles were standing there. All the ones that had died. All the holy men, Job, the sages. Everyone was standing there and nobody was worthy. Even to look at the book. Let alone take it and break the seals. పరలోకములో కాని భూమి మీద కాని జీవించిన వారెవరు కూడా, ఏలియా అక్క నిలబడి ఉన్నాడు, మోషే అక్క నిలబడి ఉన్నాడు, అపోస్తులందరూ అక్కడ నిలబడి ఉన్నారు, లేక మృతులైన వారందరూ, పరిశుద్ధులందరూ, ఏబు భక్తులు మొదలైన వారందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు. గ్రంథాన్ని చూచుటకు ఎవరికి యోగ్యత లేదు. ఒక్కరు మాత్రమే అది తీసుకుని ముద్రలు విప్పగలరు. Now, where's the Pope and all these coming in? Where's your bishop? Where's our worthiness? We're nothing. Right. He asked for the kinsman redeemer to step forward if he could. But John said no man was worthy. పోపు మరియు వీరందరూ ఎచ్చట ఉన్నారు. మీ బిషప్ ఎక్కడా? మన యోగ్యత ఎక్కడా? మనం వట్టివారము. అవునది నిజం. ఆయన రాగలిగితే రక్త సంబంధైన విమోచకుడు ముందంచె వేయవలని ఆయన అడిగెను.
అయితే యోహాను చెప్పుచున్నాడు, ఏ మనుష్యుడు యోగ్యుడు కాదని. Not that there was some worthy people there, not like an angel. Like, for instance, we'd say Gabriel or Michael. But remember, it had to be a kinsman. Remember, John said here, and no M-A-N, not angel, not seraphim. They hadn't sinned, but they were in a different category. They'd never fallen. But this had to be a kinsman redeemer. అక్కడ అర్హులైన వారు లేరని కాదు. ఉదాహరణకు ఒక దేవదూత. ఉదాహరణకు మనం ఇలాగ చెప్దాము, గాబ్రియేలు లేక మిఖాయేలు. అయితే జ్ఞాపకముచ్చుకోండి, అది రక్త సంబంధి కావలసి ఉన్నది. జ్ఞాపకముచ్చుకోండి, ఇక్కడ యోహాను చెప్తున్నాడు, ఏ మనుష్యుడు అని. దేవదూత కాదు, స్వరూపులు కాదు. వారు పాపము చేయలేదు, వారు వేరే క్రమంలో ఉన్నారు, వారు పడిపోలేదు. అయితే ఇది రక్త సంబంధమైన విమోచకుడు కావలసి ఉన్నది. No man, because there was none of redeemed. No man was worthy to look at it. Oh, no, my. So it took a human kinsman. And he asked for it and he wasn't found nowhere. There's nobody. ఏ మనుష్యుడు? కారణం, వారిలో ఎవరనూ విమోచించబడలేదు. అది చూచుటకు ఏ మనుష్యుడు యోగ్యుడు కాదు. అయ్యో, కాబట్టి మానవ రక్త సంబంధి అది తీసుకునేను. అందుకై అతడు అడిగాడు. ఎక్కడ ఆయన కనబడలేదు, ఎవ్వరూ లేరు. No bishop, no archbishop, no priest, no hierarchy, no nothing. Was even, I didn't even have the holiness enough to even look at the book. Amen. My. That's pretty strong, but that's what the Bible says. Amen. I'm just quoting what John said. Amen. బిషపు లేడు, ఆర్చ్ బిషపు లేడు, యాజకులు లేడు, మత గురువు లేడు, ఎవ్వరూ లేరు. చివరికి గ్రంథాన్ని చూచుటకు పరిశుద్ధత లేకుండెను. అది కఠినంగా ఉన్నది. అయితే అది బైబిల్ చెప్తున్నది. యోహాను ఏమి చెప్పాడో అది నేను నిర్వచిస్తున్నాను. The Bible said that John wept. Not as some people has taught it. I was hearing a man teach this one time, said, John wept because that he found himself not worthy. Oh, any man under the Holy Spirit was no different from that, see. Under the inspiration of God was no different from that. యోహాను ఏడ్చాడు అని బైబిల్ చెప్తుంది. దాన్ని కొందరు బోధించినట్లుగా కాదు. ఇది ఒకసారి ఒక మనుష్యుడు బోధించగా నేను వింటున్నాను అన్నాడు. యోహాను ఏడ్చాడు, ఎందుకనగా అతడు తనకు తాను యోగ్యుడు కానందుకు. హో, ఏ మనుష్యుడైనను పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని భిన్నంగా తెలుసుకొనును. చూశారా, దేవుని ప్రేరేపణ ద్వారా దానికి వ్యతిరేకమైనది తెలుసుకొనును. But John wept, here's what I think he wept for. Because if no one was worthy and could open this book of redemption, the whole creation was lost. అయితే యోహాను ఏడ్చాడు. అతడు దేనికై ఏడ్చాడు అని నేను తలంచినది ఇదిగో, ఎందుకనగా ఈ విమోచన గ్రంథాన్ని విప్పుటకు ఎవరు యోగ్యులు కాకపోతే సృష్టి అంతా నాశనమైపోతుంది. Here is the book, there is a title deed, and it will be offered to the kinsman redeemer that can meet the qualifications. Amen. That's God's own law, and he can't defile his law. Can't defy his law, rather. See? ఇదిగో ఇక్కడ గ్రంథము, ఇక్కడ హక్కు పత్రము, అర్హతలు కలిగి ఉన్న ఇది రక్త సంబంధిక విమోచకునికి సమర్పించబడును. అది దేవుని యొక్క స్వంత చట్టము. ఆయన స్వంత చట్టాన్ని ఆయన అపవిత్రపరచలేడు, లేక ఆయన చట్టాన్ని ధిక్కరించలేడు. అవునా? God required a kinsman redeemer who was worthy, who was able to do it, who had the substance to do it. And the angel said, now let that kinsman redeemer step forward. ఎవరు యోగ్యుడో అట్టి రక్త సంబంధమైన విమోచకుడిని దేవుడు కోరుతున్నాడు. అది చేయుటకు ఎవరు సమర్థుడో, సామర్థ్యము కలిగియున్నాడో అట్టి ఆయన్ను కోరియున్నాడు. ఆ రక్త సంబంధ విమోచకుడు ముందడుగు వేయవలెను అని దేవదూత చెప్పాడు. John looked, and he looked all over the earth.
He looked beneath the earth, and there was nobody. Their creation and everything was lost. Of course John wept. Everything was lost. యోహాను చూశాడు. అతడు భూమి అంతటా చూశాడు. అతడు భూమి కింద చూశాడు. ఎవ్వరూ లేరు. అక్కడ సృష్టి ప్రతిదీ నశించిపోయినది. యోహాను ఏడ్చాడు. ప్రతిదీ నశించిపోయినది. His crying didn't last but just a minute. Hallelujah. Then there stood one of the elders and said, "Don't weep, John." Amen. Hallelujah. Praise the Lord. Oh my. His crying didn't last but just a minute. అతని ఏడ్పు ఒక్క నిమిషమే. అంతటా పెద్దలలో ఒకడు నిలబడి, యోహాను ఏడవద్దు అని అన్నాడు. ఓ, అతని ఏడ్పు ఒక్క నిమిషం తప్ప ఎక్కువసేపు లేదు. John thought, "Oh my, where is the man? There stands the prophets, is born like I was. There stands the sages, there stands, holy to nobody here. I want a man that's able to do it. I want a man that can redeem." And he wasn't found. So John broke out, everything was lost, and he wept bitterly. యోహాను అనుకున్నాడు, అయ్యో, మనుష్యుడు ఎక్కడా? అక్కడ ప్రవక్తలు నిలబడి ఉన్నారు. నేను పుట్టినట్టే వారు పుట్టినవారు. భక్తులు ఉన్నారు. ఇక్కడ ఎవరూ లేరు. అది చేయగల మనుష్యుడు నాకు కావాలి. విమోచించగల మనుష్యుడు నాకు కావాలి. అతడు కనుగొనబడలేదు. కనుక అతడు బిగ్గరగా ఏడ్చాడు. ప్రతిదీ నశించిపోయినది. అతడు బిగ్గరగా ఏడ్చాడు. And he was sad. Because everything, the whole creation, everything was gone. If they couldn't find somebody. Glory to God. If they couldn't find somebody that could meet that requirements, every human being of the whole world and creation was gone. అతడు దుఃఖముతో నిండిపోయాడు. ఎందుకనగా సృష్టి అంతా నశించిపోతుంది. ఎవరినైనా కనుగొనకపోయిన ఎడల దేవునికి మహిమ. అవసరతలు తీర్చగల ఎవరైనా కనుగొనకపోతే ప్రతి మానవుడు, ప్రపంచమంతా, సృష్టి అంతా నశించిపోతుంది. Everything had fallen. The rights of redemption, the rights of eternal life, all these rights have been forfeited. And there was nobody who could pay the price. ప్రతిదీ పడిపోయినది. విమోచన హక్కులు, నిత్య జీవపు హక్కులు, వెలుగు, ఈ హక్కులన్నీ పోగొట్టబడినవి. మరియు వెల చెల్లించగల వారెవ్వరూ లేరు. John started crying because no one was worthy and no one could even look at the book. Oh, it took a human being. John wept because no one could do it and everything was lost. యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకనగా యోగ్యుడైన వాడు ఎవడూ లేడు. గ్రంథాన్ని ఎవరూ చూడలేరు. హో, ఒక మానవుడు కావలసి ఉన్నది. యోహాను ఏడ్చాడు. అది ఎవరూ చేయలేరు కాబట్టి ప్రతిదీ నశించిపోయింది కనుక. And there came a voice from one of the elders, standing amidst the four beasts and all that great host of heaven, said, "Don't weep, John." Oh, my grace of God. Don't be broken-hearted, John. Don't weep, for the Lion of the tribe of Judah, the root and offspring from David, he has prevailed. నాలుగు జీవుల మధ్య నుండి మరియు పరలోక గొప్ప సమూహము నుండి, పెద్దల యొద్ద నుండి ఒక స్వరం వచ్చి, యోహాను ఏడవద్దు అని చెప్పబడెను. ఓహో, దేవుని యొక్క కృప. గుండె బద్దలగునట్లు ఏడవద్దు యోహాను. యూదాగోత్రపు సింహము, దావీదు వేరు, చిగురు, ఆయన జయించెను. Prevail means wrestle with and overcome. In the Garden of Gethsemane, when blood dropped out of his face, he was overcoming. The Lion and the root of David has prevailed, has overcome. జయించుటనగా పోరాడి గెలుచుట అని అర్థం. ఓహో,
గెత్సెమనే తోట, ఆయన ముఖము నుండి రక్తబిందువులు కారుట, ఆయన జయించుచుండెను. చూశారా, సింహము, దావీదు వేరు, జయించెను. Like Jacob being supplanter. And when he got in contact with the angel, he held on. And the angel tried to pull away, said, I'm just not going to let you go. He held on until he got what he wanted for, and his name was changed from supplanter, which means deceiver, to what? To a prince with God. Israel. He prevailed. మోసగాని వలె ఉన్న యాకోబు దేవదూతను అతడు కలుసుకున్నప్పుడు అతడు పట్టుకున్నాడు. దేవదూత విడిపించుకోవటానికి ప్రయత్నం చేశాడు. నేను నిన్ను పోనీయను అని అన్నాడు. అతనికేమి కావాలో అది పొందు వరకు అతడు పట్టుకున్నాడు. అతని పేరు మార్చబడినది మోసగాడు. దాని అర్థం మోసగాడు అను దాని నుండి దీనిలోకి దేవుని యొక్క యువరాజు ఇశ్రాయేలు. అతడు జయించాడు. And this line of the tribe of Judah prevailed. He said, don't weep, John, for the line of the tribe of Judah, the root of David, has prevailed. He's already overcome. He's done it. It's over, John. ఈ యూదాగోత్రపు సింహము జయించాడు. అతడు చెప్పాడు, యోహాను ఎడవద్దు. యూదాగోత్రపు సింహము, దావీదు వేరు, జయించాడు. ఆయన ఎప్పుడో జయించాడు. ఆయన చేశాడు. యోహాను అది జరిగిపోయినది. ఓహో, He produced a breach. That sends sin on back to the greasy hands with his wisdom that defiled it. The human being. Yes. తన జ్ఞానముతో మానవుని నాశనము చేసి పాపము మరకల చేతులు గల వాని యుద్ధకే తిరిగి పాపము పోవుటకు ఆయన పాపం పోగొట్టు బ్లీచ్ని ఉత్పత్తి చేశాడు. అవును. But when John turned to look, he saw a lamb. What a difference from a lion. He said the lion has prevailed. See, again, I could use that there. God hiding in simplicity. He said it is a lion. That's the king of the beast. The lion has prevailed. The strongest thing there is a lion. అయితే యోహాను చూచుటకు తిరిగినప్పుడు అతని గొర్రెపిల్లను చూశాడు. అతడు సింహమునకు అదెంతటి విరుద్ధం. ఆయన చెప్పాడు, సింహము జయించెను అని. చూశారా, నేనక్కడ మరలా దాన్ని వినియోగిస్తాను. దేవుని సామాన్యతలో మరుగు చేసుకునుట. ఆయన చెప్పాడు, అక్కడ ఒక సింహమున్నది, అది మృగరాజు. సింహము జయించెను. బలమైన వస్తువు ఏదనగా సింహము. I've laid out in the jungles in Africa and hear the giraffe squealing and the great mighty elephant with his trunk in the air, wee, 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 and hear the savages of the desert screaming out their bloody curdled cries and the beetles to... ఆఫ్రికా అడవుల్లో నేను పడుకున్నాను. జిరాఫీ అరుపులు విన్నాను. బలమైన శక్తివంతమైన ఏనుగులు తమ తొండములు గాలిలో ఉంచి వీ 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 అని అరుచుట విన్నాను. మరియు ఎడారిలోని అరణ్య వాసులు తాము చేయు భయంకరమైన అరుపులు విన్నాను. మరియు కుమ్మరి పురుగులు అవి విన్నాను. And Billy Paul and I laying in a low place covered over with stickers, and here way off in a distance a lion roar, and everything on the desert shuts up. Even the beetles stop hollering. The king speaks. మరియు బిల్లీపాల్ నేను ఒక చిన్న పాత స్థలములో ఆకులతో కప్పుకొని పరినుంటిమి. కొద్ది దూరంలో సింహము గర్జించుట వినింటిమి. అడవిలో ప్రతిదీ మౌనమాయెను. చివరకు కుమ్మరి పురుగులు నిలిపివేసినవి. రాజు మాట్లాడాడు. ఓహో, I tell you, that's when denominations and doubts fall to the ground. When the king speaks.
And this is the King. That's His Word. నేను చెప్తున్నాను, అదెప్పుడనగా సంఘ శాఖలు, సందేహాలు, నేలకు వరుగు సమయము. రాజు మాట్లాడినప్పుడు ప్రతిదీ నిశ్శబ్దంగా ఉండవలసినదే. ఇది రాజు, అది ఆయన యొక్క వాక్యము. Oh, he said, John, don't worry, don't cry, don't be broken up, John. I have you here in a vision. I'm showing you something. And I know you're all tore up because, you know, there's nothing to be redeemed. Everything's gone. There's nobody can meet the requirement but the Lion of the tribe of Judah. ఓ, ఆయన చెప్పాడు, యోహాను అధైర్యపడవద్దు, ఏడవద్దు. యోహాను, గుండె బద్దలు చేసుకోవద్దు. దర్శనములో నేనిక్కడ ఉంచి ఉన్నాను. నేనొకటి నీకు చూపించుచున్నాను. నీవు బాధపడిపోయావని నాకు తెలుసు. ఎందుకనగా విమోచించుటకు మరేమీ లేదు. ప్రతిదీ అయిపోయినది. అవసరతలు తీర్చుటకు ఎవ్వరూ లేరు. అయితే యూదాగోత్రపు సింహము, You know, Judah's, we had it on the blackboard here, you know, the tribe of Judah's emblem was a lion. Remember the lion and the ox and so forth, head of the man and so forth. మీకు తెలుసా, నల్లబల్లపై మనము కలిగిన్నాము. మీకు తెలుసా, యూదాగోత్రం యొక్క చిహ్నము సింహము. మీకు తెలుసు, జ్ఞప్తించుకోండి. సింహము, ఎద్దు మొదలైనది, మనుష్యుని శిరస్సు మొదలైనవి. And I'm watching those serpents, that word, while all Mark, Matthew, Luke and John all stood around the book of Acts. వారు కనిపెడుతూ ఉన్నారు. ఆ సెరూపులు, ఆ వాక్యము. మార్కు, మత్తయి, లూకా మరియు యోహాను అపోస్తుల కార్యములు చుట్టూ ఉన్నారు. And I heard a man say, a great minister said, the book of Acts is just a scaffold work. It was the first vine that the Holy Church ever put forth. Amen. Yes, sir. And she ever puts forth another, it'll be that kind, too. Amen. Yes, sir. ఒక గొప్ప బోధకుడు చెప్పడం నేను విన్నాను. అపోస్తుల గ్రంథము కేవలము కట్టడములాంటిది అని. పరిశుద్ధ సంఘము పుట్టించిన మొట్టమొదటి ద్రాక్షవల్లి అది. అవునండి. ఆమె మరొక దాన్ని పుట్టించేలా అది అదే రకమైనది అవుతుంది. అవునండి. You got some grafted vines there bearing lemons that ought to be oranges, but when that vine ever puts forth its branch again, it'll be just exactly like the original. అంటుకట్టిన ద్రాక్ష తీగలు నీకుంటవి. అవి నిమ్మకాయల్ని పుట్టిస్తవి. అవి నారింజలు కావలసి ఉన్నది. చూశారా, ద్రాక్షవల్లి తన తీగను మరలా పుట్టించినేలా అది అసలైన దాని వల్లే ఖచ్చితంగా ఉంటుంది. Matthew, Mark, Luke, and John, those Gospels are standing there guarding that. The wisdom of a man, the power of a lion, the work of an ox, and the swiftness of the leopard, or the eagle, rather. మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను ఆ సువార్తలు అక్కడి ఉండి దాన్ని కాచుచున్నవి. మానవ జ్ఞానము, సింహం యొక్క బలము, ఎద్దు యొక్క పని, చిరుతపులి యొక్క చురుకుదనము లేక పక్షరాజు యొక్క చురుకుదనము. Yes, the gospel standing there. Remember when we had it? It's in the 7 church ages. Yes. అవును, సువార్తలు అక్కడ నిలబడి ఉన్నవి. మనము పట్టణము చేసినది జ్ఞప్తున్నదా? అది 7 సంఘ కాలాలలో. Now, he said the Lion of the tribe of Judah. Why? Out of Judah. Oh, Judah. A lawgiver shall not go before between his knees until Shiloh comes, but he'll come through Judah. ఇప్పుడు అతడు చెప్పాడు, యూదాగోత్రపు సింహము అని. యూదాలో నుండి ఎందుకు? ఓ యూదా, షిల్లోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. అయితే ఆయన యూదా ద్వారానే వచ్చును. And the Lion, the symbol of the tribe of Judah, has prevailed. He's overcome. Amen. సింహము యూదాగోత్ర చిహ్నము జయించెను. ఆయన జయించెను. And when he looked around to see where that lion was, he saw a lamb. Strange. Look for a lion and see a lamb. The elder called him a lion. But when John looked, he saw a lamb. A lamb as it had been slain from the foundation of the world.
ఎక్కడ ఆ సింహము ఉండెనని అతడు చుట్టూ చూడగా అతడు గొర్రెపిల్లను చూశాడు. వింతైన విషయం, సింహము కోసము చూచుటకు ఎదురు చూచుట, గొర్రెపిల్లను చూచుట. పెద్ద ఆయన్ను సింహమని పిలిచాడు. అయితే యోహాను చూచినప్పుడు అతడు గొర్రెపిల్లను చూశాడు. జగత్తుకు పునాదులు వేయబడినప్పుడే వధించబడినట్లుండిన ఒక గొర్రెపిల్లను చూశాడు. A lamb having been slain. What was it? What was that lamb? It was bloody. Wounded. A lamb that had been slain, but was alive again. And he was bloody. Oh my. How can you look at that, folks, and remain a sinner? వధింపబడిన గొర్రెపిల్ల అది ఏమిటి? ఆ గొర్రెపిల్ల ఏమిటి? అది రక్తసిక్తమై వధించబడినది, చంపబడిన గొర్రెపిల్ల. అయితే తిరిగి బ్రతికినది. ఆయన రక్తమయమైనాడు. దానివైపు చూచుచూ, జనులారా, పాపికై ఎలాగు ఉండగలరు? A lamb stepped up. The elder said, a lion has overcome. The lion of the tribe of Judah. And John looked to see the lion, and there come a lamb, shaking, blood on him, wounds. He had prevailed. You could tell he had been in battle. He had been slain, but he was alive again. గొర్రెపిల్ల ముందడుగు వేసెను. పెద్ద అన్నాడు, యూదాగోత్రపు సింహము జయించెను. సింహమును చూచుటకు యోహాను చూచాడు. గాయములతో, రక్తముతో బెదిరించుకుంటూ గొర్రెపిల్ల వచ్చాడు. ఆయన జయించాడు. ఆయన యుద్ధములో ఉండినని మీరు చెప్పగలరు. ఆయన వధింపబడెను. అయితే ఆయన తిరిగి జీవించుచున్నాడు. John hadn't noticed this lamb before, you know, here. It hadn't been mentioned before. Nowhere had it been mentioned. John didn't see it all over the heavens as he's looking. But here it come forth. క్రితం ఈ గొర్రెపిల్లను యోహాను గమనించలేదు. మీకు తెలుసా? ఇక్కడ దానిని గూర్చి ఇంత క్రితం ప్రస్తావించబడలేదు. ఎక్కడా ప్రస్తావించబడలేదు. యోహాను అతడు చూస్తూ ఉన్నప్పుడు, పరలోకమంతటా చూస్తున్నప్పుడు అతడు చూడలేదు. అయితే ఇక్కడ అది వచ్చినది. Notice, where it came forth, where did it come from? It come from the Father's throne. Where he had been seated since he had been slain and raised again. He raised up and sat on the right hand of God, ever living to make intercessions. Amen. అది ఎక్కడి నుంచి వచ్చినది? గమనించుడి. అది ఎక్కడి నుంచి వచ్చినది? ఆయన చంపబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అట్టి తండ్రి సింహాసనం నుండి అది వచ్చినది. ఆయన తిరిగి లేచి దేవుని సింహాసనంపై కూర్చున్నాడు. విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచూ ఉన్నాడు. ఆమేన్. Raised as the day as an intercessor with his own blood to make intercession upon the ignorance of the people. That's the one I'm depending on. He still was covered with bleach. The bleach of the forgiveness of sin. అక్కడ లేచి ఈ దినాన ఒక విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ప్రజల యొక్క అమాయకత్వానికి విజ్ఞాపన చేయుటకు తన స్వంత రక్తముతో ఒక విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. నేను ఆధారపడినది ఆయన మీదనే. పాపము క్షమించు బ్లీచితో ఆయన ఇంకా కప్పబడి ఉన్నాడు. John looked at that lamb, and the lamb looked like he had been slain. And then he noticed he was wounded and cut and bruised and bleeding, a bloody lamb. That's what took our place. యోహాను గొర్రెపిల్ల వైపు చూశాడు. గొర్రెపిల్ల వధించబడినట్లున్నది. అటు తరువాత ఆయన గాయపరచబడి, కొట్టబడి, నలుగగొట్టబడి, రక్తము కారుచున్నట్టుగా అతడు గమనించాడు. రక్తము కారుచున్న గొర్రెపిల్ల అది మన స్థానాన్ని తీసుకునెను. Isn't it strange? A simple lamb had to take our place. And he saw the lamb. He proceeded out. John hadn't saw him because he had been way back into the eternities, even making intercession. అది వింతగా లేదా?
ఒక సాధారణమైన గొర్రెపిల్ల మన యొక్క స్థానాన్ని స్వీకరించుట. అతడు గొర్రెపిల్లను చూశాడు, ఆయన కొనసాగించాడు. యోహాను ఆయన చూడలేదు, ఎందుకనగా ఆయన నిత్యత్వములో ఉండి విజ్ఞాపన చేయుచుండెను. And showing that those who had come to God under the offering of the blood of bulls, of goats, a substitutionary offering, He also caused them who believed had pointed to Him, and the blood had not been shed, that so He was there to clear them. ఇది చూపుచున్నది, ఎద్దులు మేకల యొక్క ప్రత్యామ్నాయ రక్త అర్పణ క్రింద ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో అది చూపుచున్నది. కారణం, అది నమ్మిన వారు ఆయన్ను చూపుతున్నది. రక్తము ఇంకా చిందింపబడలేదు కనుక వాని సరిచేయుటకు ఆయన అక్కడ ఉన్నాడు. నిన్ను నన్ను సరిచేయుటకు ఆయన అక్కడ ఉన్నాడు. ఓహో దేవా, ఈ రాత్రి ఆయన అక్కడ ఉన్నాడని నిరీక్షిస్తున్నాను. ప్రతి పాపి కొరకు గొర్రెపిల్ల వధింపబడెను. He was there to clear you and I. And oh God, I hope He's there tonight. For every sinner, the Lamb been slain. How can Jehovah see anything but that bloody Lamb standing there? And the Lamb proceeded out into the vision now, as it had been slain. నిన్ను నన్ను సరిచేయుటకు ఆయన అక్కడే ఉన్నాడు. ఓ దేవా, ఈ రాత్రి ఆయన అక్కడే ఉన్నాడని నిరీక్షిస్తున్నాను. ప్రతి పాపి కొరకు గొర్రెపిల్ల వధింపబడెను. అక్కడ నిలబడి ఉన్న గొర్రెపిల్లను చూడకుండా యెహోవా దేనిని చూచును? గొర్రెపిల్ల దర్శనములో కనిపిస్తున్నాడు. అది వధింపబడినట్లుగా ఉన్నది. Notice, come from the Father's throne. Oh, think. Where did He advance from to this vision? He come from glory. Where He's seated at the right hand of God, He advanced forth to John out of glory. గమనించుడి, తండ్రి సింహాసనం నుంచి వచ్చెను. ఓ ఆలోచించు, ఆయన ఈ దర్శనములో ఎక్కడి నుండి వచ్చెను? ఎక్కడైతే దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడో అట్టి మహిమ నుండి ఆయన వచ్చాడు. ఆయన మహిమ నుండి యోహాను యొద్దకు వచ్చాడు. Oh, would not it be a glorious thing if our sinful thoughts tonight could be laid aside long enough to accepting Him? He would advance all the way from glory tonight to make Himself known to anyone. The Lamb advancing from glory for intercessions. ఓహో, ఆయన అంగీకరించుటకు ఈ రాత్రి మన పాపపు తలంపులు ప్రక్కన పెట్టినడెలా ఈ రాత్రి ఆయన మహిమ నుండి వచ్చి మీలో ఎవరికైనాను తనకు తాను తెలియపరచుకొనును. అది మహిమకరమైన విషయం కాదా? విజ్ఞాపన నిమిత్తము మహిమ నుండి గొర్రెపిల్ల వచ్చుచున్నది. All right. To make claims now for His redemption. Remember, He had been on His mediatorial work back here. But remember, these seals are ready to be opened, and the Lamb come from the sanctuary of God, advance forward. సరే, ఆయన ద్వారా విమోచన పొందిన వారి నిమిత్తమై హక్కును పొందుటకు జ్ఞప్తించుకోండి. ఆయన ఇక్కడ మధ్యవర్తిత్వము పనిలో ఉన్నాడు. అయితే జ్ఞాపకముంచుకోండి, ఈ ముద్రలు తెరవబట్టుకు సిద్ధముగా ఉన్నవి. గొర్రెపిల్ల దేవుని పరిశుద్ధ స్థలము నుండి ముందుకు వచ్చినది. Wait till we get over there that 1 hour. Take that 1/2 hour that is silent, the sanctuary smoking. There's no more intercession. The sacrifice is left. It's a judgment seat. There's no blood on it no more, for the blood-covered lamb has walked away. Don't you wait till that time. అక్కడికి చేరి వరకు నిదానించు. ఆ 1 గంట, 1 అరగంట అది నిశ్శబ్దం. పరిశుద్ధ స్థలము నుండి పొగ వచ్చుచున్నది. ఇక మీదట విజ్ఞాపన లేదు, బలి అర్పణ లేదు. అది న్యాయ తీర్పు స్థానము. ఇక మీదట దాని మీద రక్తము లేదు. ఎందుకనగా రక్తముతో కప్పబడిన గొర్రెపిల్ల అక్కడి నుండి వెళ్లిపోయెను. ఆ సమయం వరకు వేచి ఉండవద్దు. Remember in the Old Testament, as long as the blood was off the mercy seat, it was judgment.
But as long as the blood was on there, there was mercy. But when the Lamb walked away, that did it. పాత నిబంధనలో జ్ఞాపకముచ్చుకో, కరుణాపీఠం పైన రక్తము లేనంత వరకు అది తీర్పు. అయితే రక్తం అక్కడ ఉన్నంత వరకు అక్కడ కరుణ ఉంటున్నది. అయితే గొర్రెపిల్ల వెళ్లిపోగానే అది చేస్తుంది. What's he been? He's been an intercessor. No other person. Tell me where Mary can make intercessions then. Amen. What could Mary offer? What could Saint Francis, Saint Assisi, or any Saint Cecilia, or any other human being? ఆయన ఏమై ఉండెను? ఆయన ఒక విజ్ఞాపనకర్తగా ఉండెను. వేరే వ్యక్తి లేడు. మరియా మధ్యవర్తిత్వము చేసినదా చెప్పండి నాకు. మరియా ఏమి అర్పించగలదు? సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ అసిసి, ఇంకా ఎవరైనా, సెయింట్ సిసిలి, లేక ఏ మానవుడైనా ఏమి అర్పించగలరు? John never saw 1,000 saints come out from the Mediterranean. He saw a lamb. A lamb that had been slain. Bloody. మధ్యవర్తిత్వం నుండి 1,000 మంది పరిశుద్ధులు వచ్చుట యోహాను చూడలేదు. అతడు గొర్రెపిల్లను చూశాడు. చంపబడి రక్తము కారుచున్న గొర్రెపిల్లను చూశాడు. I don't care how many saints have been slain, they were all do it. Every one of them, like the thief said at the cross, we've sinned and we are doing this, but this man has done nothing. He was the only man that was worthy. ఎంతమంది భక్తులు చంపబడినా నాకు లెక్కలేదు. అందుకు వారు బాధ్యులై ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ దొంగ సిలువలో చెప్పినట్లు మేము పాపము చేసితిమి, అందుకు మేము అర్హులము. అయితే ఈ మనిషి ఏమీ చేయలేదు. ఆయన ఒక్కడు మాత్రమే యోగ్యుడు. Here he come from the intercessory box. What's he coming for now? What's he? Oh. John was weeping. Where's all that? What's going to happen? Said, don't weep, John, said the elder. Here comes the lion. He was the one prevailed when he looked. Here come a lamb. Bloody. That had been slain. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. మధ్యవర్తిత స్థలము నుండి వచ్చుచున్నాడు. ఆయన ఇప్పుడెందుకు వచ్చుచున్నాడు? ఆయన్ను గమనించు. హో, యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఇదంతా ఎక్కడా? ఏమి జరగబోతున్నది? యోహాను ఏడవద్దు. పెద్దల్లో ఒకరు చెప్పాడు, ఇదిగో సింహం వచ్చుచున్నది. జయించువాడు ఆయన ఒక్కడే. అతడు చూచినప్పుడు రక్తము కారుచు చంపబడిన గొర్రెపిల్ల వచ్చుచున్నది. Anything kills bloody, you know. Been killed, his neck's been chopped open or something. The blood's all over it. చంపబడినది ఏదైనను రక్తము కార్చుచున్నది. అది చంపబడినదని మీకు తెలియను. దాని గొంతు నరకబడినది. దాని అంతటా రక్తమున్నది. Here come a lion being slain, and he came forth. Oh my! What? To make his claims on his redemption. Amen. Amen. Oh, don't you just feel like it's going to a corner, sit down, cry a while? ఇక్కడ చంపబడిన గొర్రెపిల్ల వచ్చుచున్నది. ఆయన వచ్చుచున్నాడు. దేనికి? ఆయన విమోచన హక్కులు అడుగుటకు. ఆమేన్. ఒక మూలకు వెళ్లి కూర్చొని కొద్దిసేపు ఎడవలన లేదా? Here come a lamb, still bloody. John, there wasn't nothing there. All the celebrity was standing around, but there was none of them could do it. So here come the lamb now. His intercessory days is over. The mediatorial days. ఇక్కడ గొర్రెపిల్ల వచ్చాడు. ఇంకా రక్తంతో ఉన్నాడు. అక్కడేమీ లేదు. ప్రసిద్ధులైన వారందరూ నిలబడి ఉన్నారు. అయితే వారిలో ఎవరూ చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడికి గొర్రెపిల్ల వచ్చినది. ఆయన విజ్ఞాపన దినాలు అయిపోయినవి. మధ్యవర్తిత్వ దినాలు అయిపోయినవి. That's when this angel's going to stand there. You wait till you get the seals, and time shall be no more. That's right. That half hour of silence. Watch what takes place in that half hour of silence. When that seventh seal next Sunday night, Lord willing. అదెప్పుడనగా ఈ దూత అక్కడ నిలబడినప్పుడు మనము ముద్రలోకి వచ్చు వరకు మీరు వేచియుండుడి.
ఇక సమయం లేదు. అవును, అది అర్ధగంట నిశ్శబ్దం. ఆ అర్ధగంట నిశ్శబ్దంలో ఏమి జరగనయున్నదో మీరు గమనిస్తారు. ప్రభు చిత్తమైతే రానున్న ఆదివారం రాత్రి ఆ 7వ ముద్రలో మీరు గమనించుడి. He comes forth, what? To take his claims now. Oh, my. Comes forth to take his claims. Now, he had done the kinsman work. He'd come down, become man, died. He'd done the kinsman work of redemption, but had not as yet called for his claim. ఆయన వచ్చుచున్నాడు దేనికి? ఇప్పుడు తన వారిని స్వీకరించుటకు, తన హక్కులు స్వీకరించుటకు. రక్త సంబంధి పనిని ఆయన పూర్తి చేశాడు. ఆయన వచ్చి మానవుడై చనిపోయాడు. రక్త సంబంధి యొక్క విమోచన కార్యక్రమమును ఆయన చేశాడు. ఆయన ఇంకా తన హక్కును స్వంతము చేసుకుంటకు పిలువబడలేదు. Now he comes on the scene to claim his rights. Watch what takes place. Oh, my. For which he was slain. For as becoming a kinsman to man to die in his place to redeem him, but the elder was right when he said he was alive. See? ఏమి జరిగినదో గమనించుడి. ఆయన దేని కొరకు వధింపబడినో ఆ హక్కులు పొందుట కొరకు ఆయన రంగం మీదికి వచ్చుచున్నాడు. మానవుని విమోచించుటకు, అతని స్థానములో చనిపోవుటకు. మానవునికి రక్త సంబంధి ఆయను. అయితే ఆయన సింహం అని పెద్ద చెప్పినది సరియే. అవును, The elder called him, said, a lion, because he had been a lamb, an intercessor, a bloody lamb. But now he's coming forth as a lion. His days of intercession's over. పెద్ద ఆయన్ను సింహము అని పిలిచాడు. ఎందుకనగా ఆయన గొర్రెపిల్లయ్యుండెను, ఒక విజ్ఞాపనకర్త, కారుచున్న రక్తము కారుచున్న గొర్రెపిల్ల. అయితే ఇప్పుడు ఒక సింహం వలె వచ్చుచున్నాడు. ఆయన విజ్ఞాపన దినములు ముగించబడినవి. Let him that's filthy be filthy still. Let him that's righteous be righteous still. Let him that's holy be holy still. The thing is closed. Oh, brother. Then what? Then what? అపవిత్రుని ఇంకనూ అపవిత్రునిగానే ఉండనిమ్ము, నీతిమంతుని ఇంకనూ నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుని ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. విషయం ముగించబడినది. ఓహో సహోదరుడా, అటు తర్వాత ఏంటి? అటు తర్వాత ఏంటి? And remember, it comes at the 7th church age. Amen. When the mysteries of God will be opened up. Now, what's real close? This is something you must get. జ్ఞప్తించుకో, దేవుని యొక్క మర్మములు తెరవబడినప్పుడు అది 7వ సంఘకాలములో వచ్చును. జాగ్రత్తగా గమనించుడి. ఇది నీవు తప్పక పొందవలసిన విషయం. Now, he had been doing his mediatorial work, making intercessions for the believer for 2,000 years. He had been back there a lamb. ఆయన విశ్వాసి కొరకు విజ్ఞాపన చేయుచు ఆయన మధ్యవర్తిత్వమును ఆయన చేయుచునే ఉన్నాడు. ఒక గొర్రెపిల్లగా 2000 సంవత్సరాల వరకు ఆయన అక్కడున్నాడు.